వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. విద్యార్థులపై నిర్బంధంగా ఒక మాధ్యమాన్ని రుద్దడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభించాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ పడినట్లయింది. అయితే హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంగ్లీష్ మీడియంపై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. జడ్జిమెంట్ కాపీ చూశాక అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారని ఎంతో ఆశపడ్డ పేద తల్లిదండ్రుల ఆశలు అడియాసలే అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పాఠ్య పుస్తకాలకు సైతం ప్రభుత్వం ప్రింటింగ్కు ఆర్డర్ ఇచ్చేసింది. మరి హైకోర్టు తీర్పుతో ఆ 100 కోట్ల రూపాయలు వృధా అయినట్టేనా? బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వ నిర్ణయం అన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం ఎంత? అసలు ఇంగ్లీష్ మీడియంపై ప్రతిపక్షాలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాయి? ఇవే అంశాలపై రాయపాటి 360లో బిగ్ డిబేట్ని కొనసాగిస్తారు రాయపాటి గారు. సార్ ప్లీజ్. ముందుగా లాక్డౌన్, కరోనా వైరస్ విషయాలు మాట్లాడుకుని తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఇవాళ లాక్డౌన్ వచ్చేసరికి 23వ రోజు. ప్రపంచవ్యాప్తంగా చూసుకునేసరికి కేసులు 21,10,000 చేరినాయి. నిన్నటి మీద ఒక 85,000 పెరిగినాయి. మరణాలు ఒక 8,000 పెరిగి 137,000 చేరినాయి. అలాగే అమెరికాలో వచ్చేసరికి ఒక 30,000 కేసులు పెరిగి 6,46,000 వచ్చినాయి. మరణాలు బాగా 2-3 డేస్ నుంచి కూడా యుఎస్లో, అమెరికాలో కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి. నిన్న ఇంకా బాగా ఎక్కువై దాదాపు 2,800 మరణాలు జరిగి మొత్తం 29,000 చేరినాయి. మన దేశంలో వచ్చేసరికి ఒక 1,200 కేసులు పెరిగి 12,759 వచ్చినాయి. ఒక 27 మంది చనిపోయి 423కి మరణాలు వచ్చినాయి. ఏపీలో వచ్చేసరికి చాలా తక్కువగా ఇవాళ కొత్త కేసులు నమోదైనాయి. మొత్తం 534 వచ్చినాయి, ఒక 9 నమోదయ్యి. అలాగే తెలంగాణలో ఒక 53 కొత్త కేసులు కన్ఫర్మ్ అయ్యి మొత్తం 700 చేరినాయి. సో స్థిరంగా జరుగుతూ ఉంది. ఇండియాలో అయితే పెరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 వీక్స్ అయిపోయి 4th వీక్ అనుకుంటా. మరి ఇంకొక వారంలో లాక్డౌన్ కూడా 20వ తారీఖు తర్వాత ఎవాల్యుయేట్ చేస్తాం ఏమేమి జిల్లాల్లో అంటున్నారు. మరి వారం స్టాటిస్టిక్స్ చూసి తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం అనుకునే గైడ్లైన్స్ ప్రకారం దాదాపు 14 రోజులు కేసులు పెరగకుండా తగ్గటం, లేదా కొత్త కేసులు రాకుండా ఉండటం, తర్వాత మెల్లంగా గ్రీన్ జోన్ 28 రోజులు కేసులు లేకపోతే అంటున్నారు. సో మరి లాక్డౌన్ ఈ సడలింపులు ఏం చేస్తారో చూడాలి. ఓకే, ముఖ్యంగా ఇవాళ ఇష్యూ వచ్చేసరికి గతంలో ఆల్మోస్ట్ 6 months బ్యాక్ అనుకుంటా రాష్ట్ర ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీకి, పాదయాత్ర అప్పుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయాలనే దాని ప్రకారం జీవో నెంబర్ 81 తర్వాత 85గా జీవోలు ఇవ్వడం జరిగింది. దాని మీద చాలా నెలల పాటు మన దేశం, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక చర్చ 2 వైపుల నుంచి కూడా బాగా చేయటం జరిగింది. సార్ లాంగ్వేజ్ పరంగా అయితే నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా కూడా ఎందుకో నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు లేదు, తెలుగు లాంగ్వేజ్ మీద కూడా పట్టు లేదు. సో లాంగ్వేజ్ మీద నాకు పెద్దగా లాంగ్వేజ్ అంటే అభిమానం, ప్రేమ అలాంటివి నాకు ఎందుకో పర్సనల్గా నాకు లేవు. కానీ బట్ చాలా బోత్ సైడ్స్ చాలా ఎమోషనల్గా ఆర్గ్యూ చేస్తున్నాయి. సరే, రాజకీయ ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే భాషని కాపాడాలని, తెలుగు మీడియం ఉండాలని చెప్పేవాళ్ళు ఒకవైపు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. అలాగే ఇంకో పక్కన కేవలం ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు వాళ్ళే తెలుగు మీడియంలో చదవాలా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు కానీ దిగువ మధ్య తరగతి వీళ్ళే ఎక్కువగా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివేది వాళ్ళ పిల్లలు. సో ఆ బాధ్యత, తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత ఈ పేద బడుగు బలహీన వర్గాలు వీళ్ళ మీదే ఉండాలా అని అడిగేవాళ్ళు ఉన్నారు. లేదు, ఇది ప్రతి పిల్లవాళ్ళు వాళ్ళ మాతృభాషలో చదవటం అనేది ఒక హక్కుగా, ఎందుకంటే దానివల్ల ఈజీగా ఉంటుంది చదువు అనేది. అది ఇంగ్లీష్లో చదవాలంటే చాలామంది డ్రాప్ అవుట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కనుక డెఫినెట్గా మాతృభాష అయితేనే ఈజీగా ఉంటుంది, వాళ్ళకి అర్థమవుద్ది, డ్రాప్ అవుట్స్ ఉండరు. సో స్కూల్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తారని అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. సో అలాగే ఇంగ్లీష్ మీడియం ఒక్కటే మొత్తం సొల్యూషన్, ఇంగ్లీష్ మీడియం వల్లే అవకాశాలు వచ్చి పిల్లలు ఎదుగుతారా, మంచి అవకాశాలు వస్తాయా అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి గతంలో ఇప్పుడు చూస్తే చాలా తగ్గిపోయింది క్వాలిటీ. సో అవన్నీ ఇతర పాఠశాలలో ఉన్న సమస్యలు, ఎడ్యుకేషన్ మీద ఉన్న సమస్యలు, ఇలాంటివన్నీ పక్కకు పెట్టి ఒక ఇంగ్లీష్ మీడియం పెట్టినందు మాత్రాన జీవితాలు మారిపోతాయా అని కూడా ఆర్గ్యుమెంట్ ఉంది. సో ఇలా 2 వైపుల నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా పర్సనల్గా నాకైతే పెద్దగా లాంగ్వేజ్ అంటే అంత నాకు ఎఫెక్షన్ కానీ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి గతంలో కూడా చెప్పాను,
జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి, నాకు ముగ్గురికి తెలుగు లాంగ్వేజ్ మీద పరీక్ష పెడితే వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే థర్డ్ ప్లేస్ వస్తాను. సో నేను అంత వీక్, ఇంగ్లీష్లో కూడా చాలా వీకే, థర్డ్ ప్లేస్. మరి వాళ్ళిద్దరిలో ఫస్ట్ సెకండ్ వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఇవాళ చర్చిద్దాం. ఎందుకంటే నిన్న హైకోర్టు ఈ జీవోని రద్దు చేసింది. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని కంపల్సరీగా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని రద్దు చేస్తూ రాజ్యాంగబద్ధ నిబంధనలకు కానీ లేదా విద్యా హక్కు చట్టానికి కానీ, అలాగే గతంలో సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లకి, జాతీయ విద్యా విధానం, ఇలా అనేక రకాలుగా చూసుకున్నా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి చేయటం జరిగింది. దీని గురించి ఇంకో చిన్న ఇష్యూ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది. మండలానికి ఒకటి తెలుగు మీడియం స్కూల్ పెడతాము, ఎవరన్నా తెలుగు మీడియంలో చదవాలనుకుంటే వాళ్ళు మండలంలో వాళ్ళందరికీ బస్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా అవన్నీ ఇస్తాము, మండలంలో ఒక చోట పెడతాం, మిగతా ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తామని ఒక ఆల్టర్నేట్ ప్రపోజల్ పెట్టినా కూడా హైకోర్టు దాన్ని అంటే అది కరెక్ట్ కాదు, అలా ఈ పేరెంట్స్ కమిటీలే తీర్మానించడం, మాకు ఇంగ్లీష్ మీడియం కావాలంటాం, కానీ ఇలా మండలానికి ఒక స్కూల్ పెట్టడం తెలుగు మీడియం అనేది అది కరెక్ట్ కాదని చెప్పి జీవోని రద్దు చేయడం జరిగింది. ఓకే, దీని గురించి ఇవాళ మాట్లాడడానికి డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు. వీరు మామూలుగా అయితే స్వతహాగా డాక్టరు, జనరల్ ఫిజిషియన్, ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఈ కేసుకు తాలూకు హైకోర్టులో పిటిషన్ వేసిన వన్ ఆఫ్ ద మెయిన్ పిటిషనర్ వీరు అను సుధీర్ రాంబొట్ల అని బీజేపీ నాయకులు, వాళ్ళిద్దరూ వేశారు. గుంటుపల్లి శ్రీనివాస్ గారు వేశారు. నమస్తే అండి గుంటుపల్లి శ్రీనివాస్ గారు, వినపడుతుందా? నమస్తే. ఓకే. తర్వాత కేఎస్ జవహర్ గారు, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి జవహర్ గారు. నెక్స్ట్ వై కోటేశ్వరరావు గారు, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్, గుంటూరు నుంచి జాయిన్ అవుతున్నారు. వైకే గారు కూడా ఈ కేసు తాలూకు వారు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. వారేమో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలని వారు కూడా పోరాడుతున్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ఓకే. సో ముందుగా మీరు గుంటుపల్లి శ్రీనివాసరావు గారు, మీరు ఎందుకంటే మెయిన్ జీవోకి అగెయిన్స్ట్గా మీరు పిటిషన్ ఫైల్ చేశారు, కోర్టుకు వెళ్ళారు. మీ అబ్జెక్షన్స్ ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి వారు ప్రతి పేదవారు కూడా, అంటే ప్రైవేట్ స్కూల్స్ అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కనుక గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ చదివితే మంచి ఆపర్చునిటీ, మంచి లైఫ్ వస్తుందని ఆయన నమ్మి ఈ జీవోని ఇవ్వటం జరిగింది. మీరు ఏంటి మీ బేసిక్ అబ్జెక్షన్స్ ఏంటండి ఈ జీవో మీద, మీ కన్సర్న్స్ ఏంటి? సరే, మొట్టమొదటిగా అందరికీ నమస్కారం. ఈ జీవో విద్యార్థుల్ని, తల్లిదండ్రుల యొక్క ప్రాథమిక హక్కు అయినటువంటి ఏ మాధ్యమంలో చదువుకోవాలి అనేటువంటిది ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల యొక్క ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కును ఈ జీవో కాలరాసింది. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు అందరూ కూడా యువత ఎక్కువ జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జీన్స్ ప్యాంటే వేసుకోవాలి అని ఒక నిబంధన విధించినట్టుగా ఉంది. ఎవరికి ఇష్టం వచ్చిన మాధ్యమంలో వాళ్ళు చదువుకుంటారు. ఇది మొట్టమొదటిసారి ఇప్పుడే ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకురాబోతున్నారు అనేది కూడా అసంబద్ధం. 2017 నుంచి ఇంగ్లీష్ మీడియం ఉన్నది. 9298 ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నది. తల్లిదండ్రుల కమిటీల కోరిక మేరకు ప్రత్యేక సెక్షన్లు ఓపెన్ చేసి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు 2nd క్లాస్ కూడా ఇంగ్లీష్ మీడియం జరిగిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి 3rd క్లాస్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తారు. 2008వ సంవత్సరం నుంచి కూడా హై స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఉన్నది గవర్నమెంట్ లో. కాబట్టి ఇది ప్రభుత్వ, ప్రైవేటు అనే వ్యత్యాసం కాదండి. ఇక్కడ ఏంటంటే మ్యాండేటరీగా, నిర్బంధంగా, ఇంకా వేరే మీడియం అంటూ ఏమీ లేకుండా అన్ని మీడియంలో రద్దు చేసి ఒక్క ఇంగ్లీష్ మీడియం మాత్రమే రాష్ట్రంలో ఉండాలి అన్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేము కోర్టుని అప్రూవ్ చేయమండి. అది మెయిన్ కంటెన్షన్. అదే అంటే మెయిన్గా అనేది ఏంటంటే, ఇలా అందరూ ఇప్పుడు మీరు కానీ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ధనికులు కానీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అందరూ చదువుతున్నారు. ఆ బెనిఫిట్ ఎందుకు మామూలు వాళ్ళకి? నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను సార్, పల్లెటూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. సో వైన్ అయితే మీకు ఆ రైట్ ఉందనుకుంటే అడగటానికి, మీరు తెలుగు మీడియం పెట్టమని. అంటే వారు అనేది ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ రావు, ఇంగ్లీష్ మీడియం లేకపోతే రావు. ఆ ఆపర్చునిటీ ఎందుకు దూరం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అంటున్నారు. చెప్పండి.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి ఎవరు దూరం చేయట్లేదండి. ఇక్కడ మనం ముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయండి. ఒకటి, ఇప్పటికే హై స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ ప్యారలల్ గా నడుస్తున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చిన దాంట్లో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. చెప్పారు. రెండవది, ప్రాథమిక పాఠశాలలో 2017 సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశారు. 9298 ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉన్నది. పేరెంట్స్ యొక్క అభ్యర్థన మేరకు గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే ఆయా పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం సెక్షన్స్ ఓపెన్ చేసి వాటిలో ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నదల్లా అందరినీ మూకుమ్మడిగా ఇంకా వేరే మీడియం అంటూ ఏమీ లేకుండా అన్నిటినీ రద్దు చేసి ఒక్క ఇంగ్లీషు మాధ్యమంలో మాత్రమే చదవాలి అని ప్రభుత్వం నిర్బంధించింది. ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా మేము ఛాలెంజ్ చేశామండి. ఎవరి యొక్క రైట్ ని, వాళ్ళ యొక్క చాయిస్ ని వ్యతిరేకంగా మేము చేయలేదు. ఇంకొకటి, పేద పిల్లల యొక్క అవకాశాల గురించి ఇప్పుడు చెప్పారు. పేద పిల్లల యొక్క అవకాశాలు సరిగా అందిపుచ్చుకోలేకపోవడానికి ముఖ్యమైన కారణాలు 2 అండి. ఒకటి, ఈ రాష్ట్రంలో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లేదండి. ధనికుల పిల్లలు 3 సంవత్సరాలకు బడికి వెళ్తుంటే పేద పిల్లలు మాత్రం 6వ సంవత్సరం బడిలో జాయిన్ అవుతున్నారు. అంటే పేద పిల్లలు ధనికుల పిల్లల కన్నా 3 సంవత్సరాలు ఆలస్యంగా బడిలో జాయిన్ అవుతున్నారు. అంటే అంగన్వాడీ ఏ ప్రభుత్వము ఈ రోజు వరకు అడ్రస్ చేయలేదు. అంటే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి కానీ వాటిలో అంగన్వాడీ సెంటర్లు అనేది నిజానికి చెప్పండి, అవి అందరూ అడగండి సార్. మామూలు తల్లిదండ్రులే చెప్తారు కదా ఉప్మా బడి అనేది. అక్కడ ఉప్మా పెడతారు, అవి పెడతారు, తిండి పెడతారు, కానీ చదువు చెప్పేది ఎంతవరకు ఉందండి? అది నెంబర్ 1 అండి. నెంబర్ 2, మీకు 60% ప్రాథమిక పాఠశాలల్లో 1 లేదా 2 టీచర్లు ఉన్నారండి. దానివల్ల ఒకే తరగతి గదిలో 2 లేదా 3 క్లాసులు కలిపి కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే రోజుకి 5 గంటల 20 నిమిషాలు పాఠాలు జరగాల్సిన చోట ప్రతి తరగతి పిల్లలు వేరువేరుగా ఉన్న ఒకే క్లాసులో కలిపి కూర్చున్నప్పుడు వాళ్ళకి 29% సమయం మాత్రమే వెచ్చించగలుగుతున్నారు టీచర్. అంటే సంవత్సరానికి ఇది ఎంత వ్యత్యాసం అంటే ప్రతి తరగతికి ఒక టీచర్ ఉంటే 1100 గంటల పాఠాలు జరిగితే 2-3 తరగతులు కలిపి ఒకే చాట కూర్చోబెట్టి బడిలో 2 టీచర్లే ఉండి పాఠాలు చెప్పడం వల్ల 370 గంటలు మాత్రమే పాఠాలు జరుగుతున్నాయండి పేద పిల్లలకి. ముఖ్యంగా పేద పిల్లలకు నష్టం జరుగుతుంది. బోధనా సమయం చాలా తక్కువగా ఉంది పేద పిల్లలకి. 1/3 మాత్రమే. అంటే 5 సంవత్సరాలు ప్రాథమిక పాఠశాల కనుక మనం లెక్క కడితే 5 తరగతులు ఉన్న పిల్లలకు లేదా ప్రైవేట్ స్కూల్లో చదువుకునే ధనికుల పిల్లలకు సుమారు 5400 గంటల పాఠాలు జరిగితే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 60% మంది పిల్లలకు 1100 గంటలు, సుమారు 1500 గంటలు మాత్రమే పాఠాలు జరుగుతున్నాయి. అంటే 1.5 సంవత్సరం పాఠాలే జరిగాయి వాళ్ళకి 5 ఏళ్లలో. ఈ ముఖ్యమైన సమస్యను అడ్రస్ చేయకుండా ఒక్క ఇంగ్లీష్ మీడియం పెడితే పేదల జీవితాలు మారిపోతాయని చెప్పటం సబబు కాదండి. సో శ్రీనివాస్ గారు, మీరు అనేది ఏంటంటే మనం అడ్రస్ చేయకుండా చేయటం వల్ల ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు కూడా మెల్లగా మొదలుపెట్టారు. కానీ ఇలా ఇది ఒక్కటే ఉండాలి అని జీవో కాకుండా మీరు అన్నట్టు గ్రాడ్యువల్గా అక్కడ లోకల్ స్థానిక పేరెంట్స్, ఆ ఊర్లు వాళ్ళు, పల్లెటూర్లు కానీ అర్బన్ వాళ్ళందరూ అడిగి చేసుకోవచ్చు. కానీ ఇలా నిర్బంధంగా ఇది ఒక్కటే ఉండాలనుకోవటం మీ మెయిన్ అబ్జెక్షన్ చెప్తున్నారు. జవహర్ గారు, మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఎందుకు అంటే మీరు కూడా టీచర్గా ఉన్నారు, మీకు టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏంటి అబ్జెక్షన్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఇంగ్లీష్ మీడియం కూడా బాగా విస్తృతంగా అంతకుముందు 5 సంవత్సరాలు కూడా చేశారు. మీరు మీ అబ్జెక్షన్స్ చెప్పండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఆంగ్ల బోధన అనేది ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి అందించడంలో ఎటువంటి ఆక్షేపణ లేదనే విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పదే ఆంగ్ల మీడియానికి తెలుగుదేశం వ్యతిరేకం, ఆంగ్ల మీడియం పెట్టడం తెలుగుదేశం వాళ్ళకి ఇష్టం లేదు, బడుగు బలహీన వర్గాలకు దీన్ని దూరం చేస్తున్నారనే ఒక విచిత్రమైనటువంటి వాదనని ప్రజల్లోకి ఒక రాంగ్ ఇంటరప్షన్ అనేది తీసుకెళ్ళడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా
తెలు- తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాల కాన్సెప్ట్ తీసుకురావడం కానీ, అదే గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని బోధించడం కానీ, దాంతో పాటుగా సక్సెస్ పాఠశాల పేరుతో అన్ని హై స్కూల్స్ లో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టడం కానీ, దాంతో పాటుగా వర్చువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాడి చేస్తా ఉన్నారు. దేని మీద దాడి చేస్తా ఉన్నారు? మాతృభాష మీద దాడి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకున్న వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం బోధన ఉన్న వాళ్ళకే బతుకు బాగుంటుంది. అదేదో నాడు నేడు అనే ప్రోగ్రామ్ పెట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కన్నా లేకపోతే ఇతర యూనివర్సిటీ కన్నా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ లో మేము ఈ 11 నెలల్లో డెవలప్ చేశామనే ఒక వాదనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు ఒకటి 1964 కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లలో ఏమున్నాయి? ఆ రిపోర్ట్లని కామన్ స్కూల్ అనే విధానం ఒకటి ఉంది. కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఈ ప్రభుత్వానికి దమ్ముందా? ఎందుకంటే సామాన్యుడు, అదే విధంగా డబ్బున్నవాడు అందరూ కూడా కామన్ స్కూల్ విధానంలో చదివించడానికి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఛాలెంజ్ చేయాలి. అంతే తప్ప ఈ రోజు బడుగు బలహీన వర్గాలను ఏదో ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉద్ధరిస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్ గారు మిగతా వాళ్ళు ఏదో అడ్డుపడ్డారని ఒక అపోహలు కల్పించి వీళ్ళని విలన్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, మాతృభాష బోధన అనేది ఏ విధంగా ఉంటుంది, మాతృభాష కాకపోతే పరాయి భాషలో బోధన ఏ విధంగా ఉంటుంది అనే దానికి 2 సూత్రాలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి సంసిద్ధత సూత్రం అనేది ఒకటి ఉంది. రెడీనెస్ ఉందా లేదా, ఆ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా, ఆ పిల్లలు ఇంగ్లీష్ పట్ల మక్కువతో ఉన్నారా లేదా, ఆ పిల్లలకి ఇంగ్లీష్ పట్ల ఏ విధమైన భయాందోళన లేకుండా ఉన్నాయనేది ఒకటి. 2, బోధించే ఉపాధ్యాయుడికి సామర్థ్యం ఉందా లేదా. ఆ సామర్థ్యాలు ఉండటానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు బ్రిటిష్ కౌన్సిల్ ని స్పాన్సర్ తీసుకొని అక్కడ 1,00,000 మంది ఉపాధ్యాయులకి ఇంగ్లీష్ మాధ్యమంలో ఏ విధంగా బోధించాలని తర్ఫీదించి ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి సక్సెస్ పాఠశాల సందర్భంగా గతంలో ఉంది. బెంగళూరు వేదిక అక్కడ సెంటర్ ఫర్ లాంగ్వేజ్ దానిలో చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఎవరికి ట్రైనింగ్ ఇవ్వకుండా అర్థాంతరంగా ఏ విధంగా తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియాన్ని బడుగు బలహీన వర్గాల మీద మోపుద్ది. ఒక ప్రాక్టికల్ చేయడానికి ఏదైనా ఫ్యాక్టరీలో గానీ వస్తువు గానీ తయారు చేస్తే ఫెయిల్ అయితే ఆ ఫ్యాక్టరీలో కొంత నష్టపోతాం. కానీ ఈ ప్రాక్టికల్ చేసేటటువంటి ప్రాక్టీస్ వల్ల, ఈ ప్రాక్టికల్ వల్ల ఒక తరం నష్టపోతా ఉంది. ఒక తరం నష్టపోతే దాదాపు 100 సంవత్సరాలు ఆ ప్రభావం ఈ రాష్ట్రం మీద, ఈ సమాజం మీద, బడుగు బలహీన వర్గాల మీద ఉంటుందనే కనీస జ్ఞానం కూడా వీళ్ళకి లేని పరిస్థితి ఉంది. ఏపీ విద్యా హక్కు చట్టం ఏం చెప్తా ఉంది 1982లో, 1964లో కొఠారి కమిషన్ ఏం చెప్తా ఉంది? కొఠారి కమిషన్ ఇవన్నీ కాకుండా అత్యున్నతమైనటువంటి మేధావులుగా ప్రపంచం గుర్తించబడినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ రోజు మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాని, సర్వేపల్లి రాధాకృష్ణ గారు గాని, గోపాలకృష్ణ గోఖలే గాని, బాలగంగాధర్ తిలక్ గారు గాని, అదే విధంగా నెల్సన్ మండేలా గారు గాని, స్వామి వివేకానంద గాని, మహాత్మా గాంధీ గాని, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? సమాచారం ఆలోచనకు, జ్ఞాన మార్పిడికి మాతృభాష ఉత్తమ మాధ్యమం. మాతృభాషలో బోధన జ్ఞాన సముపార్జనకు సత్ఫలితాలు ఇస్తుంది. మాతృభాషలో పిల్లవాడు సులభంగా గ్రహించగలుగుతాడు. దానితో పాటు భావ వ్యక్తీకరణ కూడా చేయగలుగుతాడు అనేది చెప్తా ఉంది. దాంతో పాటు ఈ ఎంపిక చేసుకునేటటువంటి ఎవరికి ఉంది? పిల్లల తల్లిదండ్రులకు కాదు, పిల్లలకే ఉంది. ఆ స్వేచ్ఛను, భావ స్వేచ్ఛని ఏదైతే మనకి ఆర్టికల్ 19(1) చెప్తా ఉందో, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కూడా ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇదంతా ఉందనే విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోతా ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే డిజిటల్ క్లాస్ రూమ్ ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయదు, వర్చువల్ క్లాస్ రూమ్స్ ఎంకరేజ్ చేయదు, సక్సెస్ పాఠశాలను ఎందుకు సక్సెస్ఫుల్ గా నడిపించదు, గురుకుల కాన్సెప్ట్ మీద ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉంది? ఇవన్నీ ప్రజలను మబ్బులో పెట్టి, మధ్య పెట్టి తన పప్పం గడుపుకోవడానికి చూస్తా ఉంది తప్ప ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. ఎయిడెడ్ స్కూల్స్ అనేవి డెడ్ అయిపోయిన పరిస్థితి వస్తుంది. ఎయిడెడ్ స్కూల్లో విద్యా బోధన ఆంగ్ల మీడియంలో జరుగుతుంది అనేది చాలా మంది తెలుసు. దాన్ని ఎందుకు పునరుద్ధరించరు? అక్కడ ఉపాధ్యాయుల భర్తీ ఎందుకు జరగదు? ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాం, చాలా మంది కూడా, ఎందుకంటే సోదరులు కొంతమంది మా వాళ్లే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులే, జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ ఇస్తానంటే మీరెందుకు వద్దంటున్నారు?
దీన్ని మీరు ఈ విధంగా తిరస్కరిస్తారని అడుగుతా ఉన్నారు. వాళ్ళందరూ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ గవర్నర్లు అవ్వలేదు, బ్యాంకు గవర్నర్లు అవ్వలేదు, లేకపోతే అత్యున్నత స్థాయిలో ఎక్కడా లేరు. తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఈరోజు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ నిన్నటి తరం వరకు కూడా తెలుగు మీడియంలో నేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరైనా సరే ఆంగ్ల మీడియాన్ని మాట్లాడాలంటే తన సొంత భాష అయినటువంటి మాతృభాషకి తర్జుమా చేసుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్జుమా చేసుకున్న తర్వాతే ఎవరైనా మాట్లాడతారు తప్ప వీళ్ళు చెప్పే విధంగా ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపమే వీళ్ళ చేతుల్లో లేదు, నాడు నేడు అనే పేరుతో ఈ రోజు పాఠశాల వ్యవస్థను నీరుగార్చినటువంటి పరిస్థితి. మధ్యాహ్న భోజనం, సంతులిత ఆహారం కానీ, అదే విధంగా విద్యార్థులకు అందాల్సిన పౌష్టికాహారం అందించడంతో నిర్లక్ష్యం ఇస్తా ఉన్నారు. మొన్నటిదాకా ఏదైతే వాళ్ళకి మేనేజ్మెంట్లకి డబ్బులు కూడా ఇవ్వలేదు, పాఠశాలలో మౌలిక సదుపాయం లేదు, 6వ తరగతి గదులు లేవు. దాంతో పాటు కింద ఒకటి అంటా ఉన్నారు, మండలానికి ఒక మోడల్ స్కూల్. అది సాధ్యం అవుతా ఉందా? ఆ సాధ్యం ఎలాగవుతుంది? ఉన్న బడిలోకే రావడానికి తల్లిదండ్రులు కానీ సమాజం కానీ తమ పిల్లవాడిని బడికి పంపడానికి సంస్కృతులు లేని పరిస్థితి. డ్రాప్ అవుట్స్ ఉన్నారు. అదే విధంగా ఈ రోజు చైల్డ్ లేబర్ ఉంది. ఆ ఎరాడికేషన్ జరగలే. ఆ డ్రాప్ అవుట్స్ ని పాఠశాలలో తీసుకురావాలి. 100కు 100 మంది విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారా లేదా? ఆ క్యాచ్మెంట్ లో ఉన్నటువంటి పరిస్థితే పాఠశాలలు ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మండలానికి పెడతారట. ఇది ఎలా ఉందంటే ఉట్టిగా ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టుగా ఈ రోజు ఉంది. ఎందుకంటే కొంత జ్ఞానం ఉందని మేమందరం కూడా అనుకుంటాం. ఆదిమూలపు సురేష్ గారికి, మంత్రి గారికి, ఆయన కూడా ఈ ప్రభావాలను కొట్టుకుపోయి అజ్ఞానులతో కలిసి ఆయన కూడా ఒక అజ్ఞానిగా మారినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కోసం, విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టేటువంటి అంశాల గురించి ఏ రోజైనా యూనియన్లు పిలిచి అడిగారా? యూనియన్లతో మాట్లాడారా? ఆ సంఘాలు ఈ రోజు విద్యా బోధనకి ఏ విధంగా సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులు ఏ విధంగా సబ్జెక్ట్ నేర్చుకొని విద్యా బోధన చేయాల్సిన పరిస్థితి ఉంది అనే విషయాలన్నిటి కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. అనేక అభ్యంతరాలు. ఆంగ్ల మాధ్యమం బోధించడానికి ప్రథమంగా సంసద సూత్రం పాటించారా లేదా, దానికి అనువైన ఆయుధాలు ఇచ్చారా లేదా, ఏదో పుస్తకాలు ఇచ్చారు, ఇందాక మీరు కూడా పుస్తకాలు ఇచ్చారు, బడుగులకు దూరం అవుతుంది, అవన్నీ కూడా కరెక్ట్ కాదు. బడుగులకు విద్యా రాజ్యాంగం కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమీ లేని రోజుల్లోనే దాదాపు 20-30 డిగ్రీలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు విద్యకి ఎవరు దూరం చేయలేరు. పర్టికులర్ గా బడుగు బలహీన వర్గాలు తమ సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం విద్యాన్వేషణ చేస్తా ఉంటారు, నిరంతరం చదువుకుంటా ఉంటారు. ఎవరికి నష్టం అనేది. ఒక నిమిషం కోటేశ్వరరావు గారు, మీరు కోర్టులో మీరు కూడా వాదనలు వినిపించారు అనుకుంటా. మీరు ఓవరాల్గా మీరు ఏంటి అంటే, మీరు ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జీవోని సపోర్ట్గా మీరు వాదించారు, అయినా కూడా హైకోర్టు రద్దు చేసింది. మీరు చెప్పండి, మీ వాదన ఏంటి? బహుజన టీచర్స్ అసోసియేషన్ తరఫున ఇంప్లీడ్ అయిన ఆ సంస్థ తరఫున నేను వాదనలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణచబడ్డ కులాలు మైనారిటీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన విద్యా ప్రయోజనాల దృష్ట్యా నేను అక్కడ మా వాదనలు వినిపించానండి. ప్రధాన విషయం ఏంటంటే, పూర్వం ఈ దేశం ఎలాంటిదంటే కొన్ని శూద్రులకి అతి శూద్రులకి విద్య నిషేధించబడినటువంటి దేశం ఇది. ఆ విధమైన మనువాదం అమలు జరిగినటువంటి దేశం ఇది. ఇప్పుడు మనువాదం మరో రూపంలో ఇంగ్లీషు భాష నిషేధించేటువంటి ఒక విధానం ద్వారా ఆ మనువాదం ఈ దేశంలో అమలు జరిపే ప్రయత్నానికి కొంతమంది పిటిషన్స్ వేశారని మేము అభిప్రాయపడుతూ ఉన్నామండి. రెండవది, హైకోర్టు కొట్టివేసినటువంటి అంశమే అలా పక్కన పెట్టి కొన్ని టెక్నికల్ అంశాల మీద కూడా ఆధారపడి హైకోర్టు ఆ జీవోలను కొట్టివేసిందని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏమిటంటే, జీవోలు ఇష్యూ చేసినటువంటి సమయము నవంబర్లో ఇష్యూ చేశారు. అదే సమయంలో ఈ రాష్ట్ర శాసనసభ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి చట్టం శాసనం చేసింది డిసెంబర్లో.
ఆ డిసెంబర్ 16 చేసింది. ఆ చేసినటువంటి ఆ శాసనాన్ని రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపించింది. కానీ రాష్ట్రపతి ఇంతవరకు ఆమోదం తెలియజేయలేదు. అదే రాష్ట్రపతికి ఆమోదం కనుక తెలియజేసి ఉంటే ఈ జీవోని కొట్టివేసేటటువంటి అవకాశం హైకోర్టుకు ఉండేది కాదు. అందుచేత రాష్ట్రపతి ఆమోదం లభించడంలో జరిగిన జాప్యాన్ని హైకోర్టు వారు ఎక్కువగా మించి ప్రాముఖ్యత ఇచ్చి కొట్టివేశారు అనుకుంటున్నాను. ఆ టెక్నికల్ డిఫికల్టీ రాష్ట్రపతి ఆమోదం కనుక వచ్చినట్లయితే తొలగిపోతుంది. ఈ లోపల వస్తే తొలగిపోతే సుప్రీంకోర్టులో ఈ జీవోలు చెల్లుబాటు అవుతాయి అనేది మేము మొదటగా చెప్పదలుచుకున్న ఒక అంశం ఒకటి. రెండవది, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటున్నారు. మేము చెప్పదలుచుకున్న రాజ్యాంగంలో ప్రధానమైన అంశాలు ఏమిటంటే ప్రియాంబుల్తో కూడా మొత్తం కలిపి చూసినట్లయితే సామాజిక న్యాయము అదే సమయంలో సమానత్వాన్ని బోధించింది రాజ్యాంగం. ఇక్కడ సమానత్వం సాధించడానికి సామాజిక న్యాయం జరగడానికి లింక్ ఉన్నది. అదేమిటంటే అణసపడ్డ కులాలకు సంబంధించి పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం లేని కారణం చేత అన్ని జీవన రంగాల్లో వెనుకబడిపోతా ఉన్నారు, పోటీల్లో వెనుకబడిపోతా ఉన్నారు. అదే సమయంలో ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో అంతా ఇంగ్లీష్ మీడియమే నడుస్తున్నది ప్రాథమిక విద్య నుండి. అంతేకాకుండా ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న విధంగా ఒక సబ్జెక్టుగా తెలుగు కూడా లేదు. ఆ తెలుగును ఒక సబ్జెక్టుగా కూడా ఉంచకుండా కేవలం సంస్కృతాన్ని మాత్రమే ప్రవేశపెట్టి తెలుగుని పూర్తిగా నిషేధించారు. ఈ రకమైనటువంటి రెండు విధాలైనటువంటి విద్యా విధానం ఈ దేశంలో అమలు జరుగుతా ఉన్నది, ఈ రాష్ట్రంలో అమలు జరుగుతా ఉన్నది. ఆ విధంగా ద్వంద్వ విద్యా విధానం అనేది ప్రజాస్వామ్యంలో తప్పు, భారత రాజ్యాంగం ప్రకారం తప్పు, సమానత్వానికి వ్యతిరేకం, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. కనుక ఈ జీవోలను సుప్రీంకోర్టు ఆ కోణం నుండి పరిశీలించి ఉంటే ఆ జీవోలను కొట్టివేసి ఉండేది కాదు. మరొక అంశం మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే విద్యా హక్కు చట్టంలో కూడా సెక్షన్ 29లో ఏం చెప్పిందంటే యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ మాతృభాషని బోధనా భాషగా చెప్పదే తప్ప కంపల్సరీగా మాతృభాష ఉండాలని చెప్పలేదు. యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ అనేది సెక్షన్ 29లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. కనుక యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ మాతృభాష తప్ప మాతృభాషలోనే చెప్పి తీరాలి అనేటటువంటిది కూడా అదేమి లేదు. అలాగే 50A ఆర్టికల్ ని సందర్భంగా హైకోర్టు తీర్పులో ప్రస్తావించడం జరిగింది. ఆ 350A అనేటటువంటిది మైనారిటీ లింగ్విస్టిక్ మైనారిటీకి సంబంధించినటువంటి ఆర్టికలే తప్ప జనరల్ గా విద్యార్థులకు సంబంధించినటువంటి కాదు. అందులో స్పష్టంగా ఏం చెప్పారంటే మైనారిటీ లింగ్విస్టిక్ మైనారిటీ భాష సంబంధించిన వ్యక్తులు సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించినటువంటి భాషలో బోధించే అవకాశం ఉండాలని చెప్పారు. ఇది జనరల్ గా తీసుకొచ్చి చెప్పడం అనేది సరైనది కాదు. మరొకటి ఏంటంటే ప్రైవేటు విద్యా రంగంలో ఈ విధంగా ఒకే ఇంగ్లీష్ భాష మాత్రమే బోధనా భాషగా ఉన్నటువంటి ఒక అంశాన్ని ఈ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదని చెప్పి కూడా మేము అభిప్రాయపడుతూ ఉన్నాము. ఓకే వైకే గారు, మళ్ళీ ఒకసారి తీసుకుంటాం మిమ్మల్ని. తాడి శకుంతల గారు, ఎక్స్ మేయర్ విజయవాడ, వైఎస్ఆర్సీపీ నాయకురాలు. నమస్తే అండి శకుంతల గారు. నమస్తే మేడం. అదే మీరు వింటా ఉండుంటారు. ఆబ్వియస్గా కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధానమైన హామీలో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ జీవోని హైకోర్టు కొట్టేసింది. మీరు ఏ రకంగా దాన్ని డీల్ ఆల్రెడీ మినిస్టర్ గారు చెప్పారు సుప్రీంకోర్టు ఒకసారి స్టడీ చేసి సుప్రీంకోర్టు కూడా వెళ్తామని. బట్ ఓవరాల్గా మీరు ఇప్పుడు ఇందాక గుంటుపల్లి శ్రీనివాసరావు గారు వారు వన్ ఆఫ్ ద మెయిన్ పిటిషనర్స్ కోర్టులో, వారు అనేది ఏంటంటే గతంలో చేసినట్టే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను, కంపల్సరీ చేయటం అంటే వేరే తెలుగు మీడియంని బ్యాన్ చేయటమే మా ప్రధాన అబ్జెక్షన్ అంటున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు ఈ ఇష్యూని? మీరు కూడా టీచర్గానే ఐ థింక్ స్టార్ట్ చేశారు కెరీర్, చెప్పండి. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు దీన్ని వైకే గారు వీళ్ళు పెట్టే డిస్కషన్ జవహర్ గారిది వీళ్ళది నాకు అంత క్లారిటీ లేదు. బికాస్ ఇట్ ఈస్ ఫోన్ ఇన్ కొంచెం ఉంది. అయినప్పటికీ ఒకరి అభిప్రాయాలు ఒకరు కాంట్రడిక్ట్ అయ్యాకంటే ఇక్కడున్న ఇప్పుడు విశాలమైన సబ్జెక్ట్ కనుక
నా అభిప్రాయాలను కూడా యాజ్ ఎ టీచర్ అండ్ ఐ కేమ్ ఫ్రమ్ an educated family and my father was a serious leader who wants to implement the society and in my family. ప్రతి ఆడపిల్లని కూడా చదివించాలని మా 6 అక్క చెల్లెల్ని ఆయన చదువు ప్రధానమైనది నేర్పిన నాయకుడు మా నాన్నగారు. ఆ చదువులో ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ ఎంత ఉన్నదో చిన్నప్పటి నుంచి చెప్పేవారు. ఇలాగే మాట్లాడేటప్పుడు కూడా క్యాజువల్ గా మంచి ఇంగ్లీష్ కూడా మాట్లాడేవారు మా నాన్నగారు. అలాగే మీ నాన్నగారు, అలాగే పెద్దవాళ్ళు చాలా మందిని చూడండి. ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉన్న సమాజం మనది. ఇంగ్లీష్ చదువుకునే వాడికి ఉన్న గౌరవం, ఇంగ్లీష్ మాట్లాడే వాడికి పట్ల భయభక్తులు మన సినిమాల్లోనూ, మీడియాలోనూ, మన భావజాలంలోనూ, మన మాటల్లోనూ, మన ప్రపంచంలో ఇచ్చే గౌరవాలు కూడా బాగా మెంటల్ గా సమాజంలో తెలుగు మీడియం అనేది ఒకటి ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చి చర్చ పెట్టేదాకా పెద్దగా పట్టించుకోవాలి సమాజం. తెలుగు మీడియం ఉంది, తెలుగు మీడియంలో పేద పిల్లలు ఉన్నారు అని మున్సిపల్ కమిషనర్స్ కొంతమంది విజయవాడలో ఒక 15 ఏళ్ల నుంచి 120 స్కూళ్ళు ఉంటాయి. అందులో ఒక 25 హై స్కూళ్ళు ఉంటాయి. విజయవాడలో 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం 15 ఏళ్ల నుంచి మొదలు పెడితే చాలా మంచి రిజల్ట్ ఇస్తోంది. విజయవాడలో 6th to 10th పెట్టారు. మేమంతా కూడా చెప్పాం. ఈ పెట్టక ముందు కానీ పెట్టాక కానీ బిఈడి చేసిన టీచరే బిఎస్సి బిఈడి అయితే సైన్స్ ఇంగ్లీషు, బిఏ బిఈడి అయితే సోషల్ ఇంగ్లీషు చెప్తారే తప్ప దేర్ ఈజ్ నో స్పెషలైజ్డ్ తెలుగు పండిట్ లాగా ఇంగ్లీష్ పండిట్లు అనేది లేదు ఈ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. కొన్ని స్టేట్ లెవెల్లో తీసుకున్నా, సెంట్రల్ లెవెల్లో కొంత ఉంది. కానీ పొద్దున లేస్తే ప్రతి ఇంట్లో చదువు పట్ల జరుగుతున్న చర్చలో ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ ప్రాధాన్యత ఉన్న సెంట్రల్ స్కూల్స్ కో పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ కో ప్రిఫరెన్స్ ఇస్తూ మా ఏజ్ గ్రూప్ 2095 వరకు కొంత ఉంది. కానీ 95 నుంచి కూడా నారాయణ, చైతన్య లాంటి కాలేజెస్ కి ఉన్న డిమాండ్ గనక మన సమాజంలో చూస్తే 10th క్లాస్ అవ్వగానే ఇంటర్మీడియట్ నుంచి అక్కడే చదవాలి. ఇంగ్లీష్ మీడియం అనేది ఇంకా అసలు సబ్జెక్ట్ కానే కాదు, ఇంగ్లీషే రావాలి. ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే, ఇంగ్లీష్ లో ఆన్సర్ ఇవ్వకపోతే ఇన్సల్ట్ చేసిన పరిస్థితులు మరి మినిస్టర్లకి వీళ్ళకి తెలియాలి. అలాంటి అవమానాలు పడిన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల గురించి కూడా మనకు తెలుసు. అలా ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ బాగోకపోయినా, ఇంగ్లీష్ యొక్క యాక్సెస్ రాకుండా మాట్లాడిన క్లాస్ రూమ్ లో వాళ్ళు వెక్కిరింతల పాలవడం తెలుసు. కానీ తెలుగు గొప్పది అని ఎక్కడా నేర్పలా. ట్రై టు టెల్ ద ఆన్సర్ ఆర్ దిస్ థింగ్ ఇన్ ఇంగ్లీష్. లోపలికి రావాలంటే నువ్వు ఇంగ్లీష్ లో చెప్పన్న పరిస్థితులు, టీచర్లు కొట్టడాలు కూడా మనకు తెలుసు. నేను సహజమైన విషయాలు చెప్తా ఉన్నా. అలా 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 పెంచి పోషించి 2002-3 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆర్ట్స్ అనేది పెద్ద అవసరం లేదు, ఆర్ట్స్ అసలు చదివే కాదు, ఇంజనీరింగ్, డాక్టర్, ఐటీఏ చదువులు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా మాట్లాడడం, మేమందరం నిరసించడం ఆ రోజుల్లో కూడా జరిగింది. కనుక ఇప్పుడు ఏంటంటే నా ప్రైమ్ రిప్రజెంటేషన్ యాజ్ ఎ టీచర్ ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ గా చెప్పాలి. ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ గా నేర్పే వాతావరణం గవర్నమెంట్ స్కూళ్లలో లేదు. గవర్నమెంట్ స్కూల్ టీచర్లకి 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాము ఈ 6 నెలల నుంచి అని మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తా ఉన్నారు. లెట్ దెమ్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టడానికి రిక్షా వాడు కూడా కడుపు మార్చుకొనైనా పిల్లలకి బూట్లు కొని, బుక్స్ కొని ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి మా మున్సిపల్ స్కూల్ మీద నుంచి అతను రిక్షా తొక్కుకుంటూ పిల్లల్ని పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూల్లో చేర్చడం నాకు 30 ఏళ్ల నుంచి తెలుసు. ఏమిరా అని అంటే, కాదులేండి మాకు ఎలాగో చదువులు లేవు, విజయవాడ కొండల మీద ఉండే పేద బడుగు వర్గాల పిల్లలు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళడమే మనకు తెలుసు. మనందరికీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లే ప్రాధాన్యత ఇవ్వడం తెలుసు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఇంగ్లీష్ అనేది చెప్పడానికి ఓవెల్ అంటే ఏంటి, కాన్ఫరెన్స్ అంటే ఏంటి అనే 2 మాటలు ఉపాధ్యాయులు చాలా మంది వాళ్ళకి లేరు. ఏ యాను ఎక్కడ ఉపయోగించాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. వీటి మీద జవహర్ గారు కనీసం 16-30 సార్లు అన్నారు పేద బడుగు వర్గాల పరిస్థితి అని. అసలు పేద బడుగు వర్గాల సబ్జెక్టు బియ్యం ఇవ్వడం, రేషన్ కార్డు మీద నూనెలు ఇవ్వడం కాదు. తెలుగు, ఇంగ్లీషు మీడియంస్ గురించి పేద బడుగు వర్గాల సబ్జెక్ట్ అక్కర్లా. బడుగు వర్గాలకు అన్యాయం జరగదు అని లాయర్ గారు అన్నారంటే వాళ్ళు ఈ యాంగిల్లో ఇదవుతున్నారు అని చెప్పి. కానీ అంబేద్కర్ గాని, గాంధీ గారు గాని, నెహ్రూ గారు గాని, మనం ఆరాధించిన పేద ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు గాని వితౌట్ ఇంగ్లీష్ నేషనల్ మూవ్మెంటే లేదు. నేషనల్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు అది తీసేద్దాం. ఎవడైనా ఒక మున్సిపల్ ఆఫీస్ లో గాని,
ఒక స్కూల్లో అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో ఉన్నవాళ్ళు కానీ ఇవాళకి తెలుగులో ఏదైనా నోటీస్ వస్తుందా, తెలుగులో ఏదైనా ఒక జీవో వస్తుందా? మీరు ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగు మీడియమే పెట్టండి అన్న జీవో కూడా ఇంగ్లీష్ లోనే వచ్చి ఉంటది. అందుకని అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్ప తెలుగుదేశం గొప్ప కాదు ఇక్కడ కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాలు ఏమేమి మార్చొచ్చు మనకు తెలుసు. ఈ దీన్ని ఈ ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ కి స్టేట్ కి ఉన్న పవర్స్ మధ్య జరిగే పోరాటంలో కొన్ని ఇవాళ ఇతను రేస్ చేస్తున్నాడు. వెదర్ ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆర్ ఇట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దీని మీద ఒక డిస్కషన్ జరగాలి. అసలు చదువు అనేది ఎవరిది? చదువు అనే ఒక క్లాజు దీంట్లో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో కేవలం ముఖ్యమంత్రులకు ఏం పాత్ర లేదా, ఒక రాష్ట్రానికి పాత్ర లేదా అని అంటే ఖచ్చితంగా ఉన్నది. ఆ ఉన్న హక్కుల్ని అడుగుతున్న ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని చూద్దాం. జగన్ రెడ్డి గారా చంద్రబాబు గారా కాదు. అప్పుడు క్వశ్చన్ చేస్తున్న యాంగిల్లో అతను తీసుకొస్తున్న ప్రతి కొత్త ఆలోచనని కూడా ఒక కొత్త మార్పుకు శ్రీకారంగా చూడకుండా ఖచ్చితంగా అదేదో ఒక బయాస్డ్ విషయం లాగా చూడడం మాత్రం మేధావులకు తగదు. అందుకని ఇలాంటి సబ్జెక్ట్ ఇప్పుడు టీచర్లు అందరూ పెద్దవాళ్ళే, నాలాంటి జవహర్ లాంటి గారి బయాస్డ్ పొలిటీషియన్స్ కూడా కాకుండా నేను సరే టీచర్ని కనుక ఒక ఎలిజిబుల్ అనుకుంటున్నా ఈ డిస్కషన్ కి. మేధావులు పెద్దవాళ్ళు కూర్చోవాలి సార్, ప్రొఫెసర్స్ కూర్చోవాలి. ఏం జరుగుతుంది ఆంధ్ర యూనివర్సిటీలో, ఏం జరిగింది నాగార్జున యూనివర్సిటీలో, ఎంతమంది లాయర్లకు సరైన ఇంగ్లీష్ వచ్చు, కొన్ని సరైన తెలుగు వచ్చు అని మాట్లాడే పరిస్థితి. మాట్లాడడం కోసం కాదు, లోతైన అవగాహనతో ఉంటే కనుక ఇంగ్లీష్ ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, తెలుగు ఈజ్ అవర్ తెలుగు మన మాతృభాష, హిందీ జాతీయ భాష. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎందుకు పిల్లలకు అని డిస్కషన్ పెట్టాలి. మరి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎందుకు వాడి కాళ్ళ కింద నడిగిపోయింది కనుక ప్రతి వాడికి ఇంగ్లీష్ పట్ల మోజు గాని ఆలోచన గాని అవసరం గాని కలిగింది కనుక ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వడం. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లాంగ్వేజ్ ని సైన్స్, మ్యాథ్స్ ఈ రెండు మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటాయి. 10th క్లాస్ అయ్యాక మ్యాథ్స్ ఎంఈసీకో దేనికో వెళ్ళిన స్టూడెంట్ కి చాలా కష్టంగా ఉంది ఆ ఇంగ్లీష్ ఫాలో అవ్వడం. తప్పనిసరిగా మంచిదేనండి, తెలుగును పక్కన పెట్టరు, తెలుగు తప్పకుండా నేర్పుతూనే ఇంగ్లీష్ మీడియం అంటేనే టీచర్ నేర్పుతారు సార్. ఒక సబ్జెక్ట్ గా ఇంగ్లీష్ పెడితే అది అక్కడే ఉంటది. నేను చెప్పిన ఇందాక ఏ యాన్ కూడా రావు పిల్లలకి. అందుకని ఇన్స్ట్రక్షన్ ఉంచడం వల్ల ఇది జరిగే నష్టమేమి ఉండదు. నష్టం లేనప్పుడు ఎందుకంత బాధ? ఇక వారు మా వేకే గారు చెప్పినట్టు పేద బడుగు వర్గాల పిల్లలు చక్కగా ఎనర్జెటిక్ గా తయారవుతారు, ఇంప్రెసివ్ గా తయారవుతారు, సబ్జెక్ట్ మాట్లాడతారు, తల్లిదండ్రులకి ఆనందంగా ఉంటుంది. తప్పేమిటా? ఓకే సెకండ్ గారు ఒక మళ్ళీ ఒకసారి తీసుకుంటా అండి, లైన్ లో ఉండండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. సోపు శుభ్రత చాలా తోపు, కలర్ బట్టలు కాపాడి మురికిని దూరం చేసేనే. చూడు చూడు ఆహా ట్రిపుల్ ఎక్స్ సోప్, చేతులకు బట్టలకు భద్రతనిచ్చు, మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్. మీ ప్రాబ్లమ్స్ ని 3 స్టెప్స్ లో సాల్వ్ చేసుకోవచ్చు. స్టెప్ 1, మీ నగలను ఆటికాలో బెస్ట్ రేట్ కి అమ్మండి. స్టెప్ 2, ఒకే నిమిషంలో డబ్బులు తీసుకోండి. స్టెప్ 3, మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి, ఇక నెమ్మదిగా ఉండండి. Attica Gold Company. కాల్ 8880-300-300. అక్క ఇలా చూడు. నోవల్ కరోనా వైరస్ ని నివారించొచ్చు. దగ్గిన లేదా తుమ్మిన తరువాత మీ చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కొని అప్పుడు పిల్లల్ని ఎత్తుకోవడం వల్ల వ్యాధి నివారించొచ్చు. హెల్ప్ us to help you. మీకు దగ్గు కానీ జ్వరం కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గానీ ఉంటే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి లేదా సంప్రదించవలసిన నంబర్ 0866241098. ఆరోగ్య సలహాల కొరకు 104ని సంప్రదించండి. జారీ చేయువారు కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం, నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం చేస్తారా? సేవ్ ద చిల్డ్రన్ సంస్థ తీవ్ర పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి జీవితాన్ని ఇస్తుంది. అయితే ఇది మీ సహకారం లేనిదే చేయలేదు. మీరు కూడా ఇలాంటి పిల్లలకు జీవితాన్నిచ్చేందుకు 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని ఇవ్వగలరా? మీ సహాయం ఎంతో అవసరంలో ఉన్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారాన్ని, మందులను అందిస్తుంది. దయచేసి 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని అందించి ఓ చిన్నారి జీవితాన్ని నిలబెట్టండి. వెల్కమ్ బ్యాక్. గుంటుపల్లి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు కొంత విన్నారు కదా అబ్జెక్షన్స్ కానీ అది కానీ. మీరు కూడా అంటే ఆబ్వియస్గా మీరు అసలు నిర్బంధంగా కంపల్సరీ చేయటం మీ ప్రథమ అబ్జెక్షన్గా మీరు వెళ్ళామని అంటున్నారు. కానీ మీరు కూడా కొంత ఆల్టర్నేటివ్, ఇప్పుడు వారు చెప్పే కూడా ఇంగ్లీష్ మీడియం తప్పదు కనుక సమ్మదర్ కన్స్ట్రక్టివ్గా మరి మీరేమైనా ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ తెలుగును కాపాడుతూనే మీరు అన్నట్టు అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి విద్యా వ్యవస్థలో, బట్ యాజ్ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కానీ ఏ రకంగా ఆ రెండు ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేయటం, అంటే డ్రాప్ అవుట్స్ లేకుండా పేద పిల్లలు కూడా చదువుకునేటట్టుగా ఒకసారి ఇంగ్లీష్ వల్ల ఫియర్ కానీ అవి లేకుండా ఏమైనా ఆల్టర్నేటివ్ ఏం సజెస్ట్ చేస్తారు ఈ సొల్యూషన్? అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్స్గా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది కానీ అవతలాలు కానీ రెండు ఎక్స్ట్రీమ్ కాకుండా ఏంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏమని భావిస్తున్నారు అందరి ఇంట్రెస్ట్ని పరిగణలోకి తీసుకుంటూ? సార్, ఇక్కడ కాన్సెప్ట్లో వేరియేషన్ ఉందండి. అందరూ చూస్తున్నారు, వివిధ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్న వాళ్ళలో వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ చక్కగా మేడం గారు, శకుంతల గారు మాట్లాడుతూ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడితే అందరూ తల్లిదండ్రులకి ఆనందంగా ఉంటుందన్నారు. అది కరెక్ట్ అండి, మేడం గారు చెప్పింది. అయితే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనలో చాలా మందికి కూడా లారీ డ్రైవర్లు, నేషనల్ పర్మిట్ ఉన్న లారీ డ్రైవర్లు చాలా మంది తెలుసు. వాళ్ళల్లో 190 మంది 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళే, 5-6 తరగతులు చదువుకున్న వాళ్ళే. వాళ్ళు కనీసం 3-4 భాషలు మాట్లాడతారండి అనర్గళంగా. అంటే వాళ్ళ దైనందిన జీవితానికి కావలసినట్టుగా మాట్లాడతారు. వాళ్ళు కవిత్వం చెప్పలేకపోవచ్చు. తమిళం మాట్లాడగలరు, మలయాళం మాట్లాడగలరు, ఒరియా, హిందీ, రకరకాల కన్నడ, రకరకాల భాషలు మాట్లాడతారు. వాళ్ళు భాష ఎలా నేర్చుకున్నారు? నేను ఒక లారీ డ్రైవర్ని అడిగానండి. వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు నారాయణలో. ఎల్కేజీ నుంచి ప్రైవేట్ కాన్వెంట్లోనే చదివించారు, ఇంగ్లీష్ మీడియం. ఇదే డిస్కషన్ జరుగుతుంటే నేను ఆయనతో మాట్లాడుతూ, ఏమండి మీ అబ్బాయి 13 సంవత్సరాలు పైగా ఇంగ్లీష్ బడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాడు. మీరు 4 భాషలు మాట్లాడుతున్నారు, లారీ వేసుకొని మీరు కేరళ వెళ్తున్నారు, తమిళనాడు వెళ్తున్నారు, ఒరిస్సా వెళ్తున్నారు, ఛత్తీస్గఢ్ వెళ్తున్నారు. ఎక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, 10 రోజులు కూడా ఉంటున్నారు మాట్లాడి, అక్కడ ఆ భాష మాట్లాడి. ఏంటి తేడా? 13 సంవత్సరాల పైగా బడికి, ఒక ఇంగ్లీష్ మీడియం బడికి వెళ్ళిన వాళ్ళేమో ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు, 5వ తరగతి మానేసిన మీరేమో 4 భాషలు మాట్లాడుతున్నారు. తేడా ఎక్కడుంది? తేడా భాష నేర్పే దాంట్లో ఉందా, లేకపోతే మాధ్యమంలో ఉందా? మనం మొట్టమొదటిగా గుర్తించాల్సింది, ఒక ఫారిన్ లాంగ్వేజ్ ని పిల్లలకు బోధించే దాంట్లో చాలా లోపం ఉంది మన రాష్ట్రంలో, చాలా రాష్ట్రాల్లో కూడా. దాన్ని సరిచేయకుండా మాధ్యమం పెడితేనే అన్నీ మారిపోతాయి అనుకోవటం కరెక్ట్ కాదండి. అదే గనక వాస్తవం అయితే ఈ రోజున ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు, వాళ్ళల్లో 190 మంది అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొచ్చిన పిల్లలే. స్కూలింగ్ 35% మంది ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకి కనీసం 4 వాక్యాలు ఇంగ్లీష్ రాయలేరు. కారణం ఏమిటి? మనం సమస్య ఒకటైతే పరిష్కారం ఇంకొకటి చూపిస్తున్నామండి.
అది ఒకటి. రెండో పాయింట్, నేను అమెరికా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది యాక్చువల్గా ఈ సమస్యని బరాక్ హుస్సేన్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు, కానీ చేయలేకపోయారు. అమెరికాలో ఉన్న భారతీయ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు, మెక్సికన్ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్పష్టమైన తేడా ఉంటుందండి వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్ లో. ఈ రెండు వాళ్ళకు ఇద్దరికి కూడా, అంటే ఇండియన్స్ కానీ మెక్సికన్స్ కానీ, వాళ్ళది ఫారిన్ లాంగ్వేజ్, అంటే ఇంటి భాష వేరు, బడిలో ఉన్న భాష వేరు. బడిలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడినా బడిలో భాష వేరు, ఇంటి భాష వేరు. వాళ్ళు మెక్సికన్ స్పానిష్ మాట్లాడతారు, మన వాళ్ళు తెలుగు కానీ తమిళం కానీ మిగతా భాషలు మాట్లాడతారు. కానీ ఇండియన్స్ పిల్లలు దే ఆర్ ఎక్సెల్లింగ్ ఇన్ ఎడ్యుకేషన్. మెక్సికన్ పిల్లలు అనేబుల్ టు ఎక్సెల్ ఇన్ ఎడ్యుకేషన్. కారణం ఏంటంటే పేరెంటల్ పార్టిసిపేషన్ లేకపోవటం అండి. ఇండియన్స్ ఏమో ఎలైట్ వెల్ రెడ్ పీపుల్ వెళ్ళారు, మెక్సికన్స్ ఏమో వర్కింగ్ క్లాస్ అక్కడికి వచ్చారు. పరాయి భాష మాధ్యమంగా ఉన్నప్పుడు విద్యార్థుల్లో ఉన్న సహజమైన నేర్చుకునే గుణము, ఆ సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఫార్మేషన్, అండర్స్టాండింగ్, లాజిక్, రీజనింగ్ రావాలి అంటే పేరెంటల్ పార్టిసిపేషన్ స్కూల్ అయినా సరే పేరెంటల్ పార్టిసిపేషన్ లేకుండా ఎక్సెల్ అవటం సాధ్యం కాదండి. అలా ఎక్సెల్ లేదా తల్లిదండ్రులు భాగస్వామ్యం అవ్వాలి. తల్లిదండ్రులు భాగస్వామ్యం అవ్వాలి అంటే మన దేశం లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా అండి చాలా వ్యత్యాసం ఉంది. అందరూ స్టాటిస్టిక్స్ ని రియాలిటీకి దూరంగా ఒకే ఒక్క భావజాలంతో మన తెలుపు నలుపు లాగా పేదలు ధనికులు గీత గీయటం వల్ల జరుగుతాను ఈ డిస్కషన్ లో కూడా. మీకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చే పిల్లలందరూ కూడా ఎంప్లాయీస్ పిల్లలు కానీ, అది వాళ్ళు ఏ కేటగిరీ అయినా, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎంప్లాయీస్ పిల్లలు కానీ లేదా దాని పై సెక్షన్స్ లో ఉన్న పిల్లలు కానీ ఉంటున్నారు. వాళ్ళు మిగతా వర్గాల్లో పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివినా కూడా వాళ్ళు కాంపిటీషన్ లో గెట్ త్రూ కాలేకపోవడానికి ముఖ్యమైన కారణం పేరెంట్స్ సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కాదండి, అకాడమిక్ సపోర్ట్. 20 సంవత్సరాల క్రితం ఏ మెడికల్ కాలేజీలోనైనా 50% గ్రామీణ విద్యార్థులు సీట్లు వచ్చేయండి. వాళ్ళు ఓసీ, బీసీ, ఎస్సీ ఆర్ ఎస్టీ ఎనీ కేటగిరీ. కానీ ఈ రోజు అలా లేదు పరిస్థితి. ద మెయిన్ రీజన్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం అండి. ఇంగ్లీష్ మీడియం వల్ల ఏమైందంటే ఇక్కడ పేరెంటల్ పార్టిసిపేషన్ తగ్గిపోయింది గ్రామీణ ప్రాంతాల్లో. ఓన్లీ అర్బన్ లో మాత్రమే ఆ తల్లిదండ్రులు వాళ్ళు పేరెంట్స్ చెప్పగలుగుతారు, మా అమ్మ 9వ తరగతి చదువుకుందండి, మా నాన్నగారు ఏం చదువుకోలేదు. నేను బడి నుంచి వచ్చిన తర్వాత ప్రతిరోజు మా అమ్మ గంట సేపు నా బడిలో ఏం జరిగింది అని ప్రతిదీ అడిగేదండి మా అమ్మ. నేను మా అమ్మకు చెప్పడం కోసం మాస్టర్ చెప్పే ప్రతి పాఠం నేను టీవీగా వినేవాడిని. ప్రతిదీ వచ్చి మా అమ్మకు చెప్పేవాడిని, ఈ రోజు మాస్టర్ ఏం చెప్పారు, ఏ పాఠం చెప్పారు ఏంటంటే. అదే గనక నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నట్లయితే మా అమ్మ నా లెర్నింగ్ లో పార్టిసిపేషన్ అయ్యేది కాదండి, నా మీద మానిటరింగ్ ఉండేది కాదు. నేను జస్ట్ బికాస్ ఆఫ్ మై మదర్ నేను ఇవన్నీ గెట్ త్రూ అయ్యాను. ఆ పార్టిసిపేషన్ అనేది ఉండాలి అంటే పేద కుటుంబాల నుంచి వాళ్ళకి ఆ తల్లిదండ్రులు భాగస్వామ్యం కల్పించాలండి. అది కల్పించడానికి ఆంగ్ల మాధ్యమం అడ్డంకి ఉంది. కానీ శ్రీనివాస్ గారు, మీరు స్కూల్స్లో ఉన్న సమస్యలు కానీ లేదా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, తల్లిదండ్రులకి ఆ పిల్లలకి ఉన్న డిఫరెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు. కానీ మ్యాథ్స్, సైన్స్ ముఖ్యంగా ఈ 2 సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ తర్వాత కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయండి, వేరే తెలుగు మీడియంలో లేవు. ఒకప్పుడు నేను చదువుతున్నప్పుడు కూడా ఎంపీసీ, బైపీసీ కొంత తెలుగు మీడియం ఉండే, కానీ ఇప్పుడు అసలు దాదాపు ఎవరు తీసుకోవట్లేదు. ఇంటర్ తర్వాత కంపల్సరీగా మ్యాథ్స్, సైన్స్, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాలన్నప్పుడు ఆ 2 సబ్జెక్టుల వరకన్నా ఇంగ్లీష్ మీడియంలో చెప్తే వల్ల ఇబ్బందులు తర్వాత ఇంటర్ తర్వాత మిగతా సోషల్ అనేది తెలుగులో చెప్పొచ్చు నా అభిప్రాయం అయితే. బట్ మ్యాథ్స్, సైన్స్ అన్న ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం వల్ల ఆ పదాలు కానీ ఆ టెక్నికల్ టర్మ్స్ కానీ ముందు ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కదా. అలా సమ్ హైబ్రిడ్ సొల్యూషన్ అనేది మీరు అన్నట్టు తెలుపు నలుపు అలా కాకుండా సమ్ ప్రాక్టికల్ సొల్యూషన్ తెలుగు మీడియంలో ఉంటూ బట్ ఈ 2 సబ్జెక్ట్స్ సమాధానం చెప్తాను. చెప్పండి. చాలా మంచి పాయింట్ అడిగారు. చెప్పండి. ఇది యాక్చువల్ గా ఇందులో సమస్య మనం ఆపోజిట్ యాంగిల్లో చూడాలండి. 1990కి ముందు 90కి తర్వాత, అంటే ఇంగ్లీష్ మీడియం ఎక్కువగా ప్రాముఖ్యత వచ్చిన తర్వాత నుంచి ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అవడం మొదలు అయిన దగ్గర నుంచి
పిల్లలు ఇప్పుడు కనీసం 13 గంటలు 10వ తరగతి పిల్లలు కానీ 9వ తరగతి పిల్లలు కానీ 13 గంటలు తర్వాత వాళ్ళు స్కూల్లో కానీ స్టడీ అవర్స్లో కానీ స్పెండ్ చేస్తున్నారండి. ఒక 20-25 సంవత్సరాల క్రితం పరిస్థితి ఇలా లేదండి. కారణం ఏంటంటే ఇప్పుడు పిల్లలు భాష మీద పట్టు లేకపోవటం వల్ల ఇంగ్లీషు వాక్యం ప్రతిదీ సైన్స్లో గుర్తుపెట్టుకుంటున్నారండి. బట్టి పడుతున్నారు, కంఠస్థం చేస్తున్నారు. ఒక సంస్కృత శ్లోకం చదివినట్టుగా, ఒక హిందీ పద్యం చదివినట్టుగా ఆక్సిజన్ ప్రొడక్షన్ యొక్క ఎక్స్పెరిమెంట్ చదువుతున్నారండి. మీరు అనేది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లల గురించి మీరు చెప్పేది? ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లల గురించి మీరు చెప్తుంది? అవునండి. ఓకే. అంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లలకు కూడా పిల్లలే ఎక్కువగా బట్టి కొడుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లలకు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు లేకపోవటం వల్ల. అవునండి, పట్టు లేదు. ఓకే, కంటిన్యూ చేయండి. పట్టు లేకపోవటం వల్ల వాళ్ళు ఎక్కువగా బట్టి కొడుతున్నారండి. ఎందుకని వాళ్ళు ఆన్సర్స్ రాయడానికి ప్రతిదీ కూడా బై హార్టింగ్ అయిపోయిందండి. కామాలు ఫుల్ స్టాప్లు సహా చేయాల్సి వస్తున్నాడు. ఓకే. ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటంటే సైన్స్ మ్యాథ్స్ లో సెంటెన్స్ కన్నా కూడా ఆ వర్డింగ్ అండి, అది తెలుగు అకాడమీ వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు అండి. పెద్ద పొరపాటు ఏంటంటే 1970లో 80లో టెక్స్ట్ బుక్స్ సైన్స్ వీటిని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు అంతా కూడా గ్రాంధికం తీసుకొచ్చారండి. ట్రూ ట్రాన్స్లేషన్ చేయడం కానీ గ్రాంధికం తీసుకొచ్చారు. యాక్చువల్ గా మక్కి ఇంగ్లీష్ వర్డ్స్ టెర్మినాలజీని తీసుకురాకుండా ట్రాన్స్లేషన్ చేయడం వల్ల మీరు చెప్పిన మెయిన్ సమస్య దానివల్లే అవుతుంది. టెక్స్ట్ బుక్ రైటింగ్ లో కొద్దిపాటి మార్పు చేర్పులు చేయడం ద్వారా పిల్లలు ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం నుంచి లేదా మదర్ టంగ్ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళగలుగుతారు. ఓకే, అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు అదే ఇంగ్లీష్ టర్మ్స్ తోనే భావం అనే తెలుగులో చెప్పుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఇబ్బంది లేదు, ఉండదంటారు వాళ్ళకి? ఉండదండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి వస్తున్న మెయిన్ సమస్య ఏంటంటేనండి, ఇప్పుడు నేను ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి టీచ్ చేస్తుంటాను. మేజర్ సమస్య ఏమొస్తుందంటే ఇప్పుడు ఈ తరం పిల్లలలో లాజిక్, రీజనింగ్, కాన్సెప్ట్ ఫార్మేషన్ అనేది లేదండి. క్రిటికల్ ఎనాలిసిస్ బాగా దెబ్బతిందండి. ఒకప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్స్ ఏం లేవండి స్కూల్స్ లో. చాలా కొద్ది స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో, నవోదయ స్కూల్స్ లో మాత్రమే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉండేవి. ఎక్స్పెరిమెంట్స్ లేకపోయినా కూడా మాతృభాష చదువుకోవడం వల్ల వాళ్ళకి ఈజ్ ఉండేది, గుర్తుపెట్టుకోవడం అనేది ఈజ్ అయిపోయేది. సో లాజిక్ ని, కాన్సెప్ట్ ని గ్రాస్ చేసేవాళ్ళండి. ఇప్పుడు వాళ్ళకి అది పోయి ఏంటంటే ప్రతిదీ గుర్తుపెట్టుకోవటం అయిపోయింది. సో చిన్నప్పుడు రావాల్సిన లాజిక్, క్రిటికల్ థింకింగ్, రీజనింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రొఫెషనల్ గా ఎగ్జామ్స్ అయితే గెట్ త్రూ అవుతున్నారు. వాళ్ళు ఐఐటీలకు వెళ్తున్నారు, ఎయిమ్స్ క్రాక్ చేస్తున్నారు, నీట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తున్నారు. ఏం క్రాక్ చేసినా ప్రొఫెషన్ ప్రాక్టీస్ లోకి వచ్చేటప్పటికి ఆ ఫైన్ ట్యూనింగ్ కానీ ఆ లాజికల్ అప్లికేషన్స్ కానీ సరిగా లేదండి. ఓకే శ్రీనివాస్ గారు, కానీ మీరు చెప్పినట్టుగా ఈ సమస్య తెలుగు మీడియంలో చదువుతున్న వాళ్ళకు కూడా ఈ అండర్స్టాండింగ్ కానీ క్రిటికల్ థింకింగ్ కానీ అర్థం చేసి, ఈవెన్ తెలుగు మీడియం చదువుతున్న వాళ్ళు కూడా తెలుగులో ఏమో పట్టులేదు కదా, వాళ్ళకు కూడా ఉంది. సో ఎనివే మీరంటే ఓవరాల్గా స్టాండర్డ్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. జవహర్ గారు, మీరు మీరు కామెంట్ చేయండి కంక్లూడింగ్గా. ఇప్పుడు మీరు ఒక ప్రపోజల్ కూడా అన్నారు, నాకు అర్థం కదా, ఉమ్మడి విద్య అంటే మీరు ప్రైవేట్ స్కూల్స్లో కూడా తెలుగు మీడియం పెట్టమని కామన్ సిలబస్, కామన్ స్కూల్. ఓకే, అంటే మీరు నాకు అర్థం కాదు, కొంచెం ఎక్స్ప్లెయిన్. అంటే మీరు ప్రైవేట్ స్కూల్స్లో కూడా తెలుగు మీడియం కానీ చెప్పండి. అలా కాదండి, ఇది ఏంటంటే కామన్ స్కూల్ విధానం కావాలని అడిగింది 1964 లో కొఠారి కమిషన్ సిఫారసు చేసింది. కామన్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ ఉంటది. డబ్బు ఉన్నోడికి ఒక చదువు, డబ్బు లేనివాడికి ఒక చదువు, లేకపోతే పెద్ద కులం వాడికి ఒక చదువు, తక్కువ కులం వాడికి ఒక చదువు కాదండి. కామన్ సిలబస్ విధానం అనేది, కామన్ స్కూలింగ్ అనేది కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసు. ఆ సిఫారసు ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ లో కూడా మన సిలబస్ పెట్టాలి. సెంట్రల్ సిలబస్ ఎందుకు అవసరం అవుతుంది, స్టేట్ సిలబస్ ఎందుకు వీక్ అవుతుంది? ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ లో ఎన్సీఆర్టీ సిలబస్ ఉన్నటువంటి పాఠశాలలు కొన్ని, ఎస్సీఆర్టీ పాఠశాలలు ఉన్నాయి కొన్ని, మళ్ళీ ఇక్కడ క్రిస్టియన్ మేనేజ్డ్ స్కూల్స్ ఒకటి, హిందూ మేనేజ్డ్ స్కూల్స్ ఒకటి, హిందూ ఎయిడెడ్ స్కూల్స్, ఇలా రకరకాలుగా. అసలు మీరు ఒకటే అడుగుతా ఉన్నా నేను, మున్సిపాలిటీ, ఎయిడెడ్, గవర్నమెంట్, జిల్లా పరిషత్, అసలు ఇన్ని వింగ్స్ ఎందుకు ఉన్నాయి? ఒకే బోర్డు కింద తెమ్మన్నారు కొఠారి కమిషన్. ఈ రోజుకి గవర్నమెంట్ స్కూల్స్ కి, జిల్లా పరిషత్ స్కూల్స్ కి మెచ్ చేయట్లేదు. ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు వేరు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు వేరు, మున్సిపల్
ఉపాధ్యాయులు వేరు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు వేరు. ఇన్ని రకాలుగా ఉపాధ్యాయుల్లోనే ఉండి పాఠశాలలో ఉండి ఒక గందరగోళమైన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ఉంటే మరో గందరగోళాన్ని తెరదిస్తా ఉన్నారు. ఇక్కడ శకుంతల గారు కానీ అదేవిధంగా శ్రీనివాస్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, సంసిద్ధతా సూత్రం అనేది పాటించారా, రెడీనెస్ ఉందా? ఎందుకంటే బెల్ కొట్టడంతోనే నోట్లో నీళ్లు వస్తాయి ఆకలి అయితే. అదే విధంగా ఇంగ్లీష్ పాఠం నేర్చుకోవాలనే ఆసక్తి, ఆ రెడీనెస్ విద్యార్థికి ఉండాలి, పాఠశాలకు ఉండాలి, బోధించే ఉపాధ్యాయుడికి ఉండాలి. వీళ్ళు ఏమీ లేకుండా అర్థాంతరంగా మేము నడుచుకుంటూ వెళ్ళాం, నవరత్నాలు ఇస్తా ఉన్నాం, నవరత్నాలు ఇదొక రత్నం కాబట్టి మేము పెడతామనే దాన్ని వాదన ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు 8వ తరగతి తర్వాత సక్సెస్ పాఠశాలలు ఉన్నాయి, అదే విధంగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు మున్సిపాలిటీలో ఉన్నాయి. శకుంతల గారే స్వయంగా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టారని ఒప్పుకుంటా ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు అర్థాంతరంగా ఊరు మీద పడ్డట్టు ఏంటి ఇప్పుడు అవసరం? ఈ రోజు అవసరం ఏంటి? ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముంది? టైం తీసుకోండి. సంసిద్ధ ఏదైతే ఎవరైతే బోధిస్తా ఉన్నారో వాళ్ళు ఫుల్ ట్రైన్ చేయండి. వాళ్ళు ట్రైన్ చేయకుండా ఈ రోజు లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్ ఉంటాయి. 3 లాంగ్వేజ్, హిందీ కామను, త్రిభాషా సూత్రం ప్రకారం తెలుగు కామను, ఇంగ్లీష్ కామను. ఈ సోషల్ స్టడీస్ ని ఇందాక చాలా మంది మాట్లాడారు, సోషల్ స్టడీస్ అంటే లెక్కలేదు. ఈ సమాజానికి సామాజిక స్పృహ అవసరం లేదనేది కొంతమంది చెప్తా ఉన్నారు. సామాజిక స్పృహ కావాలి, దాంతో పాటుగా చరిత్ర కావాలి. చరిత్ర ఏమో తెలియకుండా సైన్స్ కన్నా సోషల్ ఇంకో మ్యాథ్స్ కి వెళ్తే ఉపయోగం ఏంటి? ఈ రోజు ఇంగ్లీష్ ఏదైతే సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ పదాలే ఎక్కువ ఉంటాయి. దానికి ప్రత్యేకంగా మీడియం అక్కర్లేదు. బోధించే ఉపాధ్యాయుడు శాన్ థీటా, కోస్కన్ థీటా, లేకపోతే పై స్క్వేర్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లోనే చెప్తారు, తెలుగులో ఏం చెప్పరు. ఈ రోజు పై స్క్వేర్ అని తీసుకొచ్చో లేకపోతే కోస్కన్ థీటానో కాన్ థీటానో తీసుకొచ్చాను తెలుగులో. అదే విధంగా మిగతా సబ్జెక్ట్స్ కూడా సైన్స్ కి సంబంధించి కూడా చాలా వరకు ఇంగ్లీష్ పదాలే ఉంటాయి. ఆ ఇంగ్లీష్ పదాలను ప్రత్యేకంగా ఏది ఇంగ్లీష్ మీడియం మొత్తం పెడతామని ఒక అపోహ తీసుకురావడం ఎందుకు? ఏదైతే ట్రై లాంగ్వేజ్ ఉంది, ఇప్పుడు లగ్జంబర్గ్ ఉంది, లగ్జంబర్గ్ నేర్పుతారు, ఫ్రెంచ్ నేర్పుతారు, జర్మన్ నేర్పుతారు. త్రిభాషా సూత్రాలు అక్కడ ఉన్నాయి. నెల్సన్ మండేలా చెప్పిన అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో త్రిభాషా సూత్రం అమలు అవుతా ఉంది, మనకు అవుతా ఉంది. 28 రాష్ట్రాల్లో జరుగుతా ఉన్నటువంటి ప్రక్రియ. మిగతా 3 సబ్జెక్టులకు సంబంధించి సోషలే వద్దన్నప్పుడు ఇక సైన్స్ లెక్కలకి ఇంగ్లీష్ ఏంటి? ఇప్పుడు పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ఎవరిని సంసిద్ధులు చేయాలనే అవగాహన లేకుండా, పేరెన్షియల్ పార్టిసిపేషన్ లేకుండా. ఎందుకంటే ఉదాహరణకి నాదే తీసుకొని, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ టూరిజం అని ట్రావెల్ చేసినప్పుడు ఫ్రెంచ్ నేర్చుకున్నా. ఆ ఫ్రెంచ్ అప్పుడు మాట్లాడేవాడిని. ఇప్పుడు ఫ్రెంచ్ ఎవరైనా చెప్తుంటే ఏదో కొత్త భాష ఉంటుంది, ఎవరైనా మాట్లాడేవాళ్ళు వస్తే నేను ఈ రోజు ఒక్కటి కూడా నాకు రాదు, మర్చిపోతారు. కాబట్టి నేను అనేది ఈ రోజు ఒకటే, ఈ ప్రభుత్వానికి ఒకటే సూచన చేస్తా ఉన్నాం, పూర్తిగా సంసిద్ధత సూత్రం పాటించండి. ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇవ్వండి, బోధనా అనుభవం కలిగిన ఉపాధ్యాయులు తీసుకోండి. ఏదైతే మనం బ్రిటిష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో బెంగళూరులో, వాటికి ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేర్పండి. ఎవరు వద్దన్నారు? బడుగులకి ఎప్పుడు దూరమైన విద్య. ఆ రోజు వివక్షత కొనసాగిన రోజుల్లో అంబేద్కర్ గారు 20 పైగా పట్టాలు పొందినటువంటి పరిస్థితి ఉంది. పూలే గారు ఆ రోజులోని 1800లోనే ఆయన భార్య విద్య చెప్పారు, ఆయన విద్య నేర్చుకున్నారు. ఈ రోజు విద్య ఎవరు బడుగు బలహీన వర్గాలకు దూరం చేసే పరిస్థితి లేదు. బడుగు బలహీన వర్గాలకి విద్యని ఆంగ్లేయులు ఉన్నప్పుడు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు వీళ్ళేదో వచ్చేసి కొండ చేసి నెత్తి మీద పెడతాం, మీరు మోసుకెళ్ళండి అనే విధంగా ఉండకూడదు అనేది నేను చెప్తా ఉన్నా. స్పష్టంగా ఈ ప్రభుత్వానికి ఒకటే, కొఠారి కమిషన్ చెప్పినటువంటి కామన్ స్కూల్ విధానాన్ని మీకు నిజాయితీ ఉంటే ప్రవేశపెట్టండి. అందరికీ ఒకే విద్య, అందరికీ ఒకే పాఠశాల. మీరు అన్నట్టు పాశ్చాత్య దేశాల్లో వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నట్టుగా అందరూ కూడా ఆ క్యాచ్మెంట్ ఏరియాకి సంబంధించి పబ్లిక్ స్కూల్స్ లోనే వెళ్తాం, అది ఐడియల్ విధానం. బట్ దురదృష్టవశాత్తు ప్రైవేట్ పాఠశాలని బాగా ఎంకరేజ్ చేశారు సక్సెసివ్ గవర్నమెంట్స్. వైకే గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం కూడా అసలు జీవోతో పనేముంది? చక్కగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు, జగన్ గారు కూడా ఎక్కడ పరిస్థితులను బట్టి అది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మిగతా లోపాలు స్కూల్స్లో ఉన్న మిగతా క్వాలిటీకి సంబంధించిన టీచింగ్ స్టాండర్డ్స్ కానీ ఇతర సదుపాయాలను అవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తూ, ఎందుకంటే తెలుగు మీడియంలో తెలుగు చదువుతున్న వాడికి కూడా తెలుగు అనేది సరిగ్గా రావట్లేదు. సో ఓవరాల్గా డిక్లైనింగ్ స్టాండర్డ్స్ కానీ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆ ఇతర సమస్యల మీద కూడా ఫోకస్ చేయాలి తప్పితే ఒక లాంగ్వేజే సొల్యూషన్ కాదు. అసలు ఈ జీవోతో కూడా పని లేదు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంటున్నారు. చెప్పండి. ఇప్పుడు డిక్షనరీ వేసినటువంటి శ్రీనివాస్ కానీ లేకపోతే సుధీర్ కానీ వాళ్ళు
ఆంగ్ల మాధ్యమం యొక్క అవసరాన్ని గుర్తించి దాన్ని ఏ విధంగా అమలు జరపాలా, అందుకు అవసరమైనటువంటి సౌకర్యాలు వగైరాలు ఏ విధంగా సమకూర్చాలనే అంశం మీద గనక కేంద్రీకరించి వాదనలు వినిపించి ఉంటే మరో రకంగా ఉండేది. కానీ వారు ఏం చేశారంటే అసలు జీవోలే రాజ్యాంగ విరుద్ధమని, లేకపోతే ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, లేకపోతే స్వతంత్రానికి విరుద్ధమని రకరకాల వాదనలతో వాటిని పూర్తిగా కొట్టివేయాలని చెప్పని వాళ్ళు వాదనలు వినిపించడం, దాని మీద హైకోర్టు వారు కొన్ని టెక్నికల్ కారణాలను ప్రధానంగా తీసుకొని కొట్టివేయడం జరగడంతో ఈ రోజున ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అసలు ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన అంశం ఏమిటంటే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇంగ్లీషు భాష అవసరమా లేదా నెంబర్ 1. చారిత్రక పరిస్థితులు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలనా భాష పెట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశస్తులు పరిపాలించిన తర్వాత కూడా గత 70 ఏళ్లకు పైగా ఇంగ్లీషు అధికార భాషగా పరిపాలన భాషగా ఉంటున్నది. రెండోది, ఇంగ్లీషు నేర్చుకోవాలంటే ఒక సబ్జెక్టుగా నేర్చుకొచ్చేది కాదు, ఎందుకంటే అది మన మాతృభాష కాదు. మాతృభాష అయితే ఒక సబ్జెక్టుగా చెప్పినా సరిపోతుంది, అంత రోజు తెలుగే మాట్లాడుకుంటాం కాబట్టి. కానీ అది మన భాష కాదు కనుక అది నేర్చుకోవాలంటే, అందులో ప్రావీణ్యం సంపాదించాలంటే బోధనా భాషగా ఉన్నప్పుడే సాధ్యం తప్ప ఒక భాషగా ఇంగ్లీష్లో పెట్టినందువల్ల ఇంగ్లీష్ మనకు రాదు. ఆ ఇంగ్లీష్ అవసరం అనే పర్పస్ నెరవేరదు. మరొక ముఖ్యమైన ప్రజాస్వామ్యంలో ఈ రోజున రాజ్యాంగం అమల్లో ఉన్న దేశంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన 80% ప్రజలు పరిపాలన వ్యవహారాల్లో భాగస్వామ్యం పంచుకోవాలంటే తప్పనిసరిగా వాళ్ళకి పరిపాలనా భాష అయినటువంటి ఆంగ్ల భాష తప్పనిసరిగా అవసరం. అది రావాలంటే కేవలం ఒక సబ్జెక్టుగా ఉంచితే ఆ భాష మన పరాయి భాష కనుక మనకు రాదు కనుక తప్పనిసరిగా అది బోధనా భాషగా ఉన్నప్పుడే సాధ్యం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బోధనా భాషగా ఎక్కడో 10th క్లాస్ తర్వాతనో మరొక చోట పెడితే ఇవాళ పరిస్థితి బాగలేదు, ఆ ఇంగ్లీషు రావటం లేదు. కనుక చిన్నప్పటి నుండే ఇంగ్లీషు భాషని బోధనా భాషగా ప్రవేశపెట్టి తెలుగు భాష కూడా ఒక సబ్జెక్ట్ గా ఖచ్చితంగా ఉంచి ఆ విధంగా నేర్పిన మాత్రమే ఇంగ్లీషు తప్పనిసరిగా నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ఇవాళ ఇంగ్లీషు అది పరాయి భాషగా భావించే పరిస్థితులు లేదు ఈ దేశంలో. అది భారతదేశ ప్రజానీక జీవన విధానంలో ఆంగ్ల భాష ఒక భాగం అయిపోయింది. మరోవైపున హిందీ భాష కామన్ భాషగా డెవలప్ కాలేకపోయింది. అనేక కారణాల వల్ల ఇప్పుడు నేను హిందీకి వ్యతిరేకంగా మాట్లాడటం నా ఉద్దేశం కాదు. కానీ కామన్ భాషగా ఇంగ్లీషే ఈ రోజున అభివృద్ధి చెందింది. మనం తప్పేమిలే, మనం ఇంగ్లీషు సామ్రాజ్యవాద పరిపాలనకు మనం వ్యతిరేకం కానీ ఇంగ్లీషు భాషకు మనం వ్యతిరేకం కాదు. ఆ మాటకు వస్తే ఏ భాష అయినా మనం నేర్చుకోవాలి. మరొక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అసలు ఎడ్యుకేషన్ యాక్టే కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎందుకు, కంపల్సరీ అనే మాట ఎందుకు పెట్టారు? పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ పెట్టకుండా ఆప్షన్ పెట్టొచ్చు కదా? కాదు, ఎందుకంటే పిల్లలకి కంపల్సరీ పెట్టడం ద్వారానే వాళ్ళకి విద్య నేర్పడం అవసరం అవుతుంది. అంటే విద్యా విషయంలో కంపల్షన్ అవసరం అని మనం భావించినప్పుడు ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలంటే కంపల్షన్ అనే ఎలిమెంట్ కావాలి. కాబట్టి ఆ కంపల్షన్ నేర్చేటువంటిది ఇక్కడ కంపల్షన్ అర్థం చేసుకోడు, ప్రాథమిక హక్కులు భగ్నమైనట్టుగా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ అక్కడేమో ప్రాథమిక హక్కులు భగ్నం చేసినప్పుడు ప్రభుత్వాలు భగ్నం చేయడం అంటే అవి రాజకీయంగా ఆర్థిక సామాజిక అంశాలకు సంబంధించినవి. ఇక్కడ విద్యార్థి యొక్క అభివృద్ధికి సంబంధించింది. విద్యార్థి కామన్ భాష నేర్చుకోవడం ద్వారా సమాజంలో తన పాత్ర నిర్వహించడానికి సంబంధించినటువంటిది. కంపల్షన్ లేకపోతే ఒక్క మాట చెప్పండి, కంపల్షన్ లేకపోతే ఏమవుతుందంటే పిల్లవాడిని అబ్బాయి నువ్వు చదువుకుంటావా ఆడుకుంటావరా అంటే నేను ఆడుకుంటాను అంటాడు. అందువల్ల అక్కడ కంపల్షన్ ఎందుకు అవసరం అంటే విద్యా అభివృద్ధి యొక్క అభిలాష రీత్యాన్ని మనం కంపల్షన్ పెడతాం కానీ అర్థం చేసుకోకూడదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ అసమానత, ఇంగ్లీష్ భాష వచ్చిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీషు రాని వాళ్ళు ఒక అసమానత కొనసాగుతున్నది. అసలే ఈ సామాజికంగా అసమానతలు కొనసాగుతున్న ఈ దేశంలో ఈ అసమానతలు తగ్గించాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా ప్రవేశపెట్టడం ద్వారానే అసమానతలు తగ్గి భారత రాజ్యాంగం ఆశించినటువంటి సామాజిక న్యాయము సమానత్వం నెరవేరుతాయి. ఇది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్ప ఇంకో రకంగా ఆశకడుతుంది, ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేసే కుదరదు. 19G గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. 19Gలో బిజినెస్ ట్రేడ్ ఉండాలన్నాడు. అంటే ఇప్పుడు బిజినెస్ ట్రేడ్ ప్రాముఖ్యమా మనకి? ఇవాళ సమాజానికి కావాల్సినటువంటి సామాజిక న్యాయము, అభివృద్ధి, భాష, పరిపాలనలో భాగస్వామ్యం
కావాలి కానీ ట్రేడు లేకపోతే వాళ్ళ రేడుకి ఏదో నష్టం జరుగుతుందని, బిజినెస్ కి ఏదో నష్టం జరుగుతుందని అభివృద్ధిని మనం ఆటంకపరుస్తామా? కనుక అవి సరైన వాదనలు కావు. తప్పనిసరిగా ఇంగ్లీష్ భాషని మాధ్యమంగా ఉంచినప్పుడే అది అభివృద్ధి అవుతుంది, కామన్ లాంగ్వేజ్ గా అభివృద్ధి అవుతుంది, ఈ దేశాభివృద్ధికి తోడ్పడుతుందని మేము బడుగు బలహీన వర్గాలు 80% ఉన్న వాడికి ఇది అవసరం, వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళు సాధిస్తారు, దాన్ని ఎవరు ఏ శక్తి ఆపలేదని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. జవహర్ గారు ఒక్క నిమిషం మాట్లాడతాను, చెప్పండి. తెలుగుదేశం పార్టీగా అదే విధంగా వ్యక్తిగతంగా నేను ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం కాదు, కానీ సంసిద్ధత సూత్రాలు పాటించకుండా, ఆ రెడీనెస్ అనేది లేకుండా, కామన్ స్కూలింగ్ అనేది లేకుండా వీళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బురద తల్లుతా ఉన్నారు. ఈరోజు వైకే గారు కూడా మాట్లాడుతూ ఇంగ్లీష్ ఉంటేనే భోజనం ఉంటుందనే విధానం తప్ప ఇప్పటి వరకు ఏ భోజనం అయితే ఉందో ఇంతకన్నా బెటర్ లైఫ్ అనేది గతం కన్నా ఇప్పుడు బెటర్ గా ఉన్నాం, ఇంతకన్నా బెటర్ గా ఉండడానికి ప్రతి తరం కూడా ప్రయత్నం చేస్తా ఉంది. అభివృద్ధి అనేది ఏ నాయకుడి వల్ల కాదు, అది స్వయంగా అభివృద్ధి అనేది జరుగుతా ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అందించాలనే ప్రయత్నం చేస్తూ ఆత్రంగా ఇంగ్లీష్ ప్రవేశపెట్టే విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ప్రజలకు కావాల్సింది సామాజిక ఆంగ్లం, సమాజం ఆంగ్లంతో బతకాలనేది ఏదైతే అనుకుంటా ఉన్నారో ముందు తల్లిదండ్రులు ఎడ్యుకేట్ అవ్వాలి. ఆ తరం ఎలాగో పాడైంది, ఈ తరానికైనా భావ ప్రకటన స్వేచ్ఛను కానీ, వారు స్వయంగా నేర్చుకునేటటువంటి విద్యను కానీ, వాళ్ళకున్న స్వేచ్ఛను కానీ హరించొద్దని కోరుతా ఉన్నాం. పాఠశాలను సంసిద్ధులు చేయండి, బోధనాభ్యాసన క్రియని ఏదైతే ఉందో దాన్ని సంసిద్ధం చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శకుంతల గారు బ్రీఫ్ గా కంక్లూడ్ చేయండి. మెయిన్ ఫియర్ ఏంటంటే వాళ్ళు అనేది ఇంగ్లీష్ భయంతో పేరెంట్స్కి అవగాహన లేకపోవటం వల్ల, మొత్తం మీద వాళ్ళకి సపోర్ట్ లేకపోవటం వల్ల కన్నా చాలామంది అసలు విద్యకే దూరం అవుతారనేది మెయిన్ అక్కడ అదర్ సైడ్ వచ్చే ఆర్గ్యుమెంటు. మరి దానికి ఒక కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అవన్నీ చేశారు లేదో ప్రభుత్వం. బ్లైండ్గా వెళ్ళటం వల్ల అనేక వేల మంది కానీ లక్షలాది మంది విద్య మధ్యలోనే మానేస్తారు భయపడని. బ్రీఫ్ కంక్లూడ్ చేయండి మేడం. అఫ్కోర్స్ విద్య మధ్యలో మానేయడానికి తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాకపోవడానికి సంబంధమే లేదండి. మధ్యలో మానకడం మహా అయితే ఫీజులు కట్టలేకో, లేకపోతే సరైన అసిస్టెంట్ లేకో, లేకపోతే ఈ చదువు భారం వాడికి ఇంటికి వెళ్ళేసరికి ఆ రకమైన పరిస్థితులు లేకపోతే తెలుగులో మీడియంలోనే 10th క్లాస్ వరకు చదివితే ఆ పరిస్థితులు మారుతాయా? కనుక ఇది చాలా విశాలమైన పరిస్థితులు. ఈ డిస్కషన్ ఏమిటంటే శ్రీనివాస్ గారు చెప్పారు మంచి పాయింట్, జవహర్ గారు చెప్పారు. 2 పాయింట్లు ఏంటంటే కామన్ స్కూల్ సిస్టమ్ తెస్తారా, అది కరెక్ట్. మరి 14 ఏళ్ళు 15 ఏళ్ళు పరిపాలించిన ఈయన పట్టించుకోలేదు, ఇతర రాష్ట్రాల్లో పట్టించుకోలేదు, దేశవ్యాప్తంగా పట్టించుకోలేదు. 130 కోట్లు 150 కోట్లు ఉన్న చైనా మాత్రం కామన్ స్కూల్ సిస్టమ్ చేసింది. ఎందుకు భారతదేశంలో ఎవరు పట్టించుకోలేదు? ఇవాళ ఒక కొత్త యంగ్ మ్యాన్ చీఫ్ మినిస్టర్ గా వచ్చి ఒక ఆలోచన చెప్పినప్పుడు అది చేయలేనాడు విద్యాసావా అంటే, మరి అది చేయడానికి మీరు ఎప్పుడైనా కృషి చేశారా? కామన్ స్కూల్ సిస్టమ్ గురించి కానీ, కామన్ లాంగ్వేజ్, అలాగే శ్రీనివాస్ గారు చెప్పింది ఒక మంచి పాయింట్ ఏంటంటే 3 ఏళ్లకే దెబ్బగల వాడు స్కూల్కి వెళ్తున్నాడు, ప్రీ ప్రైమరీ, వాట్ ఈస్ ఇట్ కాల్డ్, బేబీ స్కూల్ ఏదో ఒకటి. 6 ఏళ్ల వరకు పేదవాడు పిల్లవాడు వెళ్ళాడు. ఇది బాగుంది కదా శ్రీనివాస్, దయచేసి మీరు ఇది రాత్రికి ఆలోచించండి. జగన్ గారు పెట్టిన ఈ పాయింట్ వల్ల ఎల్కేజీ యూకేజీ కూడా మున్సిపల్ స్కూళ్ళల్లో పెడితే చక్కగా 3వ తరగతికి వాడు వస్తాడు కదా పలకాది పుచ్చుకొని. అప్పుడు ఏబిసిడీలన్నీ 2 ఏళ్లలో వచ్చేస్తాయి, వర్డ్స్ వచ్చేస్తాయి. 1వ తరగతి వచ్చేసరికి సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చి అసలు ఎక్కడ ఏం పెట్టాలో, ఎవరినేమనాలో, తిట్టాలన్నా కూడా ఇంగ్లీష్ బాగా రావాలి కదా. 10th క్లాస్ వరకు ఏ రకమైన ఎక్స్ప్రెషన్ అవలో వస్తే లాంగ్వేజ్ మీద పట్టు వస్తుంది. అంతేగాని 6వ తరగతిలో ఏదో మా జవహర్ గారు అంటే ఏదో ఒక ఇంగ్లీష్ నేర్చుకోండి అంటే కుదరదు. వైకే గారు చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో అయితేనే అక్కడ టీచింగ్ జరుగుద్ది తప్ప ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఇంగ్లీష్ ను కూడా బాగా చెప్పండి అనే పరిస్థితి లేదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి ఇంగ్లీష్ భాష మీద పట్టు లేని ప్రిన్సిపాల్స్ టీచర్స్ చేసి కేవలం డ్రస్సులకి, బిల్డింగ్లకి, కార్లకి, బస్సులకి మీరు ఇచ్చారా లేదా? తెలుగు ఇప్పుడు రాజకీయంగా నారాయణ గారిని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసుకొని ఒక్క మున్సిపల్ స్కూల్ అయినా బాగు చేశాడు ఆయన. విజయవాడలో ఒక్క రోజు కూడా ఆయన ఒక్క స్కూల్ కూడా రాలేదండి, మున్సిపల్ ఆఫీస్ కూడా రాలేదండి. నేను చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కానీ పాపం
చేసేటప్పుడు వచ్చేసరికి నారాయణ తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి 5 ఏళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి ఆయనకి ఎడ్యుకేషన్ ఏమీ చేయలేదు. అందరూ జనగొట్టారు సక్సెస్ఫుల్ గా చదువుని రాజకీయాన్ని, చదువుని సమాజాన్ని, చదువుని సంస్కారాన్ని విడగొట్టి జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేద్దాం. ఇంత తక్కువ కాలంలో ఇంత కొత్త ఆలోచనలు పెడుతున్నాం. ఆలోచిద్దాం మంచిది. ఇప్పుడు 4 ఏళ్ళు టైం ఉందిగా, 6 నెలల ముందు పెట్టలేదుగా అనేది అనుకుంటున్నారు జనం. మరి ఒకటండి లాస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంగ్లీష్ ప్రావీణ్యం లేదు అనడానికి కాంట్రాక్ట్ కి తేడా తెలియకుండా మాట్లాడుతా ఉన్నాడు. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయిలేండి. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆమె టీచర్ గా పనిచేశారు. ఆమె కూడా ఎందుకు సలహా ఇవ్వలేదు? ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాయి, సంసద్ ఓకే జవహర్ గారు, శకుంతల గారు పర్లేలేనా కొన్నిసార్లు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొంచెం మాటల్లో కొన్నిసార్లు తప్పులు వస్తాయి, ఏముంది దాంట్లో ఒకసారి కాదు కదా, 4 తప్పులు ఉన్నాయి. ఓకే డిబేట్ ఇది డిబేట్ ఇంకా కొనసాగుతూనే ఉంటది. 6 నెలల నుంచి ఉంది. ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తారు కనుక డిబేట్లో పాల్గొన్న జవహర్ గారికి, తాడి శకుంతల గారికి, వైకే గారికి, గుంటుపల్లి శ్రీనివాసరావు గారు అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకున్నా. తప్పకుండా ఎందుకంటే భాష అనే దాంట్లో లిజనింగ్, మాట్లాడడం, వినటం ఈ 2 అయితే కొన్నాళ్ళు కంటిన్యూ అవుతాయి. కానీ రీడింగ్, రైటింగ్, చదవటం, రాయటం అయితే మాత్రం అది బాగా పాతుకుపోతే కానీ ఉండదు. చాలా లాంగ్వేజెస్, గ్రీకు, లాటిన్ చాలా లాంగ్వేజెస్ కూడా ఇప్పుడు కనుమరుగైనాయి. సో తెలుగు మీడియం కానీ ఆ డిస్క్రిమినేషన్ ప్రైవేట్ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్న డిస్క్రిమినేషన్ అనేది ఎలాగోటి అడ్రస్ చేయాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఆ మనసులో ఆవేదన అనేది ఉంది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, మా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి తెలుగు మీడియం చదువుతున్నారని దాన్ని అడ్రస్ చేస్తూనే ఇంకో పక్క భాషని పరిరక్షించుకోవాలంటే అందరం కలిసి పరీక్షించుకోవాలి. వద్దు భాష మనకు వద్దు, మనకు ఇంగ్లీష్ భాష చాలు, మనకు ఉపాధి చాలు, మనకి భాష పెద్ద ఇంపార్టెంట్ కాదు అని అందరూ డిసైడ్ చేస్తే మెల్లగా అది ఇష్టం ఉన్నా లేకపోయినా ఈవెన్ మన సౌత్ ఇండియాలో కూడా ఎక్కువ ఆంధ్రాలోనే తెలుగు ఎక్కువగా డౌన్ఫాల్ వెళ్తుంది కంపేర్ టు తమిళ్ కానీ మలయాళం, కన్నడ చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. మరి చూద్దాం కొన్ని అది ఇప్పుడే తెలియపోవచ్చు కానీ కొన్ని వందల సంవత్సరాల్లో మరి తెలుగు అనేది కూడా కనుమరుగు అవ్వదు అని మాత్రం అనుకోబాకండి. అవ్వతే అవ్వచ్చు, ప్రజల ఇష్టం, అవుద్ది అనుకుంటే అవుద్ది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో at 9 PM.